నిన్న మనం లాస్ట్ క్లాస్లో మనము మధ్యగతానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది బేసిక్ లెవెల్, అంత ఈజీగా అడగడు వాడు, కొంచెం హార్డ్గా అడుగుతాడు, కొంచెం లాజిక్గా అడుగుతాడు. ఇక్కడ చూడండి, 31 అంశములు ఉన్న ఒక దత్తాంశమును అవరోహణ క్రమంలో ఏర్పరిచిన మధ్యగతం ఎన్నవ పదం అవుతుంది? కొంచెం లైట్గా ఉంది, తొందర అట్లా కనిపిస్తుంది మీకు. ఒక 31 అంశములు ఉన్నాయంట. 31 అంశములు అంటే 31 రాసులు, 1 2 3 4 5 31 వరకు ఉన్నాయి. అవి ఏ క్రమంలో ఉన్నాయి? అవరోహణ క్రమంలో ఉన్నాయి. అంటే పెద్ద నుంచి చిన్న వరకు ఉన్నాయి. లేదా 31, 30, 29, 28 అలాగే 1 వరకు ఉన్నాయి. అవరోహణ క్రమంలో ఉన్నాయి. అయితే మధ్యగతము ఎన్నవ అంశం అవుతుంది, ఎన్నవ రాశి అవుతుంది అడిగారు. మనకి రాసులు ఎన్ ఉన్నప్పుడు, ఎన్ అనేది బేస్ సంఖ్య అయితే, ఎన్ అనేది సరి సంఖ్య అయితే, మనకి రాసులు ఎన్ ఉన్నప్పుడు, ఇక్కడ రాశి అంటే ఇది 31. ఇక్కడ రాసులు ఏంటంటే 31 రాసులు అని చెప్పాడు కదా, అంటే ఎన్ విలువ అంతా 31. రాసులు ఎన్ ఉన్నప్పుడు బేస్ సంఖ్య ఎన్ అనేది బేస్ సంఖ్య అయితే ఎన్నో పదం మధ్యగతం అవుతుందని చెప్పుకున్నాం? n+1/2 పదం మధ్యగతం అవుతుందని చెప్పుకున్నాం. అదే సరి సంఖ్య అయితే, ఒక ఎన్ విలువ సరి సంఖ్య అయితే ఎన్నో పదం మధ్యగతం అవుతుందని చెప్పుకున్నాం? n/2 అలాగే n/2+1, ఈ రెండు పదాల యొక్క సగటు అనేది మధ్యగతం అవుతుందని చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 31 ఇచ్చాడు. 31 ఇచ్చినప్పుడు, ఎన్ వాల్యూ 31 ఇచ్చినప్పుడు, అంటే 31 ఏ సంఖ్య? బేస్ సంఖ్య. సో బేస్ సంఖ్య అయినప్పుడు 31 రాశుల్లో ఏ రాశి మధ్యగతం అవుతుంది? n+1/2 పదం మధ్యగతం అవుతుంది. ఎన్ అంటే 31 కదా, అంటే 31+1/2 అంటే 32/2 అంటే ఎంత అవుతుందండి? 16. అంటే 31 రాసుల దత్తాంశంలో ఎన్నవ రాశి మధ్యగతం అవుతుందంటే 16వ రాశి మధ్యగతం అవుతుంది. ఇది ఈజీ. ఇది రాయాలంటే ఇది తెలియాలి మీకు. అంశములు అనేవి బేస్ సంఖ్యలో ఉంటే n+1/2 పదం మధ్యగతం అవుతుంది. అలాగే అంశములు అనేవి సరి సంఖ్య అయితే n/2 అలాగే n/2+1, ఈ రెండు పదాల యొక్క సగటు, ఈ రెండు పదాల యొక్క సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. సగటు అన్న సరాసరి ఒకటి. ఓకే, అది తెలిస్తేనే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో 31 అంశంలో ఉన్న దత్తాంశము అవరోహణ క్రమంలో ఉందంట. అయితే ఎన్నో పదం మధ్యగతం అవుతుంది? 31 అనేది ఎన్ విలువ అంతే అండి, బేస్ సంఖ్య కదా. సో బేస్ సంఖ్య కాబట్టి 31+1/2 అంటే 32/2 అంటే 16. సో 16వ పదం ఏమవుతుందంటే మధ్యగతం అవుతుంది. సో 16 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండో చూడండి. 1, 2, 3, 4 అలాగా 2n+1 వరకు ఉన్న ఒక శ్రేణి ఉందండి. లేదా ఒక దత్తాంశం ఉంది. ఆ దత్తాంశంకి ఏమన్నాడు వాడు? మధ్యగతం కనుక్కోమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 2n+1 అనేది ఏంటి అసలు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4 అక్కడ ఉన్న రాసులు ఎన్ని రాసులు? 4 రాసులే. 5, 6, 7, 8 అక్కడ ఉన్న రాసులు ఎన్ని రాసులు? 8 రాసులే. లేదా సరి రాసులు ఎన్ విలువ తీసుకుందాం. ఎన్ విలువ ముందు 4 తీసుకున్నాక 4 అయింది, ఇప్పుడు 8 దాకా తీసుకున్నాక 8 అయింది. లేదు 9, 10, ఇప్పుడు ఎన్ విలువ ఎంత అవుతుందండి? 10 అవుతుంది. అంటే సరి సంఖ్య. ఎన్ సరి సంఖ్య అయితే ఏ పదాలు అనేది మనకు మధ్యగతం అవుతుంది? n/2 పదము అలాగే n/2+1 పదాల యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది చెప్తాం. అయితే ఇక్కడ చివరిది 1తో స్టార్ట్ అయ్యి చివరిది సరి సంఖ్య అయితే అవి ఖచ్చితంగా n వాల్యూ సరి సంఖ్య అయ్యింది. మరి ఇక్కడ 1తో స్టార్ట్ అయ్యి చివరి సంఖ్య ఏమైంది? 2n+1 అన్నాడు. మీకు నిన్న క్లాస్ చెప్పాను, గుర్తుందా లేదా? 2n+1 కానీ లేదా 2n-1 కానీ బేసి సంఖ్య సాధారణ రూపం చెప్పాను. అంటే 1, 2, 3, 4 అలాగా ఇది చివరికి వస్తే ఏ సంఖ్య తెలుసా? బేసి సంఖ్య. ఇక్కడ సరి సంఖ్యతో ఎండ్ అయింది కాబట్టి ఎన్ విలువ అన్ని సరి సంఖ్యలు అయ్యాయి. మరి ఇక్కడ దేంతో ఎండ్ అయింది? బేస్ సంఖ్యతో ఎండ్ అయింది కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎన్ వాల్యూ బేసి సంఖ్య అవుతుంది. సో ఎన్ వాల్యూ బేసి సంఖ్య అయితే ఇదే ఎన్ వాల్యూ బేస్ సంఖ్య అయితే మనకి ఏ పదాలు మనకి మధ్యగతం అవుతుందండి? n/2 పదము అలాగే n/2+1 పదాల యొక్క సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్వ పదం. ఓకే, ఇక్కడ కొంచెం అరేంజ్ చేస్తాను పైన. ఇది ఎన్వ పదం. దీంట్లో n/2 పదం అన్నాడు కదా, అంటే దీంట్లో సగం పదం, అంటే 2n+1లో సగము. అలాగే n/2+1 అంటే 2n+1/2+1, ఈ రెండు పదాల యొక్క సరాసరి మనకేమవుతుందంటే మధ్యగతం అవుతుంది. ఇక్కడ 1, 2, 3 ఇలాగిస్తాడు కాబట్టి ఆ 2n+1/2 పదమే ఏమవుతుందంటే 2n+1/2 అవుతుంది. మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
1 2 3 4 5 6 7 ఇచ్చాడండి. ఇప్పుడు ఎన్నవ పదం మధ్యగతం అవుతుంది? 7 బేస్ సంఖ్య కాబట్టి 7 + 1 బై ఏమవుతుంది 2 అంటే ఏమవుతుంది 8/2 అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది. సో 4వ పదం మధ్యగతం అవుతుందని చెప్పాడు ఇక్కడ. సో 4వ పదం ఏంటి చూడండి 4 పోనీ 8 9 10 11 తీసుకోండి. ఇప్పుడు ఎన్నో పదం మధ్యగతం అవుతుంది 11 పదాలు ఉన్నాయి కాబట్టి బేస్ సంఖ్య కాబట్టి 11 + 1/2 అంటే 12/2 2 3 4 5 6 6వ పదం ఏంటండి 6. ఇక్కడ n/2వ పదము ఏమవుతుందంటే n/2 అవుతుంది. ఎప్పుడు 1తో స్టార్ట్ అయినప్పుడు అవుతుంది అలాగా 1 2 ఒక శ్రేణి అనేది 1 2 3 4 ఉన్నప్పుడు n/2వ పదం ఏమవుతుందంటే n/2 అవుతుంది. 4వ పదం 4 అయింది, 6వ పదం 6 అయింది. ఈ 1తో స్టార్ట్ అయిన ఒక దత్తాంశంలో ఇక్కడ 1తో స్టార్ట్ అయిన దత్తాంశంలో ఈ దత్తాంశంలో n/2వ పదం ఏమవుతుంది n/2 అవుతుంది. అయితే ఇక్కడ n బదులు ఏముంది 2n + 1 ఉంది కాబట్టి 2n + 1/2 అనేది అవుతుందంటే 2n + 1/2 అనేది ఏమవుతుందంటే n/2వ పదం అవుతుంది. అలాగే 2n + 1/2 + 1 అనేది ఏమవుతుందంటే n/2 + 1వ పదం అవుతుంది. n/2వ పదము అలాగే n/2 + 1వ పదము ఆ రెండు పదాల యొక్క సగటుని మధ్యగతంగా తీసుకోవాలి కదా మనం. అందుకు ఈ రెండు పదాలు ఇది n/2వ పదము, ఇది n/2 1వ పదం. ఆ రెండు కలపండి, ఇది 2n + 1/2 ఇది 2n + 1/2 ఈ రెండు కలిపి మనకి ఏమవుతుందంటే 2n + 1 అవుతుందండి +1/2. సో రెండు కలపండి ఇక్కడ 2n + 2/2 రెండింటిలో 2 కామన్ తీస్తే 2n + 1/2 అవుతుందండి. సో 2కి 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది n + 1 అనేది వస్తుంది. ఓకే. సో విషయం చెప్పనా మీకు లెక్క అర్థం కాలేదు చూడండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి ఇచ్చిన శ్రేణి 1 2 3 4 అలా 2n + 1 వరకు ఉన్నాయి. సో 2n + 1 వరకు ఉన్నాయంటే అర్థం ఏంటి 2n + 1 అనేది ఒక బేస్ సంఖ్య అంతేనా, అంటే బేస్ సంఖ్య వరకు ఉన్నాయి. సో n వాల్యూ ఏమైనట్లు లెక్క ఇక్కడ బేస్ సంఖ్య అయినట్లు లెక్క. సో మనకి ఏ ఏ పదాలు మధ్యగతం అవుతాయి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా. n వాల్యూ ఏంటండి ఇక్కడ బేస్ సంఖ్య కదా 2n + 1 అనేది. 2n + 1 అనేది బేస్ సంఖ్య అయితే ఏ పదం మనకి మధ్యగతం అవ్వాలి n + 1/2 పదం n/2 అలాగే n+1 n/2 + 1 పదాలు n అనేది సరి సంఖ్య చేయాలి, కానీ సరి సంఖ్య కాదు బేస్ సంఖ్య. నేను అలాగే చేశాను, మీరు అలాగే విన్నారు. ఇక్కడ చూడండి ఇది బేస్ సంఖ్య. సో n అనేది బేస్ సంఖ్య అయితే ఎన్నో పదం మధ్యగతం అవ్వాలి. n అనేది ముందు చెప్పినంత రాంగ్ అంటే అది రాంగ్, కరెక్ట్ కాదు, రాంగ్ అది. ఎందుకంటే n అనేది బేస్ సంఖ్య కాదు, సరి సంఖ్య కాదు. ఒక సరి సంఖ్య అయితే ఆ విధంగా చేయాలి, అది సరి సంఖ్య కాదు బేస్ సంఖ్య కాబట్టి. చూడండి ఇక్కడ n అనేది బేస్ సంఖ్య అయితే n + 1/2 పదం మనకి ఏమవుతుందంటే మధ్యగతం అవుతుంది. ఇక్కడ 1 2 3 4 5 అలాగా 6 7 వరకు ఉన్నాయి. ఇప్పుడు n వాల్యూ ఎంత తీసుకుంటావు నువ్వు, చివరి ఎక్కడైతే ఎండ్ అయిందో అదే ఎండ్ అవుతుంది. మరి ఇక్కడ ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది 2n + 1 ఎండ్ అయింది. అంటే ఇక్కడ n బదులు ఏం తీసుకోవాలి 2n + 1 తీసుకోవాలి. అంటే 2n + 1 + 1/2. ఓకే. సో ఏమవుతుంది 2n + 2/2 అవుతుంది. ఓకే. ఇక్కడ రెండిట్లో 2 కామన్ చేయండి 2n + 1/2. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే n + 1 అనేది వస్తుంది. ఏమొచ్చింది n + 1 అనేది వచ్చింది. ఓకే. సో ఆ విధంగా చేయాలి. 2n + 1 అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వాడు 2n + 1 కాకుండా 2n - 1 ఇస్తాడండి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం చేయండి 1 2 3 అలాగే 2n - 1 అనే దత్తాంశ యొక్క మధ్యగతం. వాడు ప్లస్ ఇచ్చాడు 2n + 1 అన్నా 2n - 1 అన్నా అది ఏ సంఖ్య అవుతుంది బేస్ సంఖ్య అవుతుంది. రెండుతో ఒక సంఖ్యను గుణిస్తే ఏమొస్తుందండి సరి సంఖ్య వస్తుంది. దానికి ఒకటి కలిపినా ఒకటి తీసివేస్తే ఏమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. అంటే ఇవన్నీ ఇక్కడ దాకా ఇచ్చింది లాస్ట్ సంఖ్య ఏంటిది బేస్ సంఖ్య. అంటే n అనేది బేస్ సంఖ్య. n బేస్ సంఖ్య అయితే ఎన్నో పదం మధ్యగతం అవ్వాలి n + 1/2 పదం. ఇదే ఇక్కడ n వాల్యూ ఎంతంటే 2n - 1. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే n + 1/2లో ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది చూడండి 2n - 1/1 + 1/2. ఓకే. సో +1కి -1కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది 2n/2 వచ్చింది. 2కి 2కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది n వస్తుంది. అంటే nవ పదం ఇది 2n - 1 కదా. nవ పదం మనకి ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. ఆ n ఎక్కడ ఉంటుందంటే వీటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. వాడి ప్రాబ్లం ఎలా అయినా అవ్వచ్చు. చివరి ఇచ్చిన ప్రాబ్లం చివరి ఇచ్చింది ఏంటండి బేస్ సంఖ్య. చివరి ఇచ్చింది బేస్ సంఖ్య.
దానికి ఒకటి కలిపి బై 2 చేయడమే. ఆ పదం మనకి ఏమవుతుందంటే మధ్యగతంలో అవుతుంది. ఇందాక 2n+1 ఇచ్చాడు, ఇప్పుడు 2n-1 ఇచ్చాడు. 2n+1 ఇచ్చినప్పుడు n+1 వచ్చింది మనకు ఆన్సర్. 2n-1 ఇస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే n వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ మొదటి n సాధ్య సంఖ్యల మధ్యగతం. n సాధ్య సంఖ్యల మధ్యగతం. మన ఇక్కడ n అనేది ఇక్కడ సరి సంఖ్యతో ఒకలాగా ఉంటుంది, బేస్ సంఖ్యతో ఒకలాగా ఉంటుంది. వాడు సరి సంఖ్యని చెప్పలేదు, బేస్ సంఖ్యని చెప్పలేదు. ఒకవేళ సరి సంఖ్యను తీసుకున్నా, బేస్ సంఖ్యను తీసుకున్నా మనకి మధ్యగతం అనేది ఒకటే వస్తుంది. చూడండి కావాలంటే, ఒకవేళ n అనేది సరి సంఖ్య, బేస్ సంఖ్య ఏందనుకోండి, ఎన్నో పదం మనకి మధ్యగతం అవ్వాలి? n+1/2 పదం, n+1/2 పదం, ఇదే మనకి మధ్యగతం అవుతుంది. ఒక శ్రేణి ఉందండి, మొదటి n సాధ్య సంఖ్యలు అన్నాడు, 1, 2, 3, 4 అలాగా n వరకు ఉన్నాయి. ఇప్పుడు n అనేది బేస్ సంఖ్య అనుకోండి, ఎన్నో పదం మనకు మధ్యగతం అవ్వాలి? n+1/2 పదం ఉన్నదండి ఆప్షన్, ఇదే మనకు మధ్యగతం అవుతుంది. లేదు, ఒకవేళ n అనేది సరి సంఖ్య అనుకోండి, సరి సంఖ్య అయితే ఏ పదం మధ్యగతం అవుతుంది? n/2 పదం మధ్యగతం అవుతుంది. అలాగే n/2+1 పదం, n/2 అలాగే n/2+1 ఈ రెండు పదాల యొక్క సగటు మధ్యగతం అవుతుంది. ఎప్పుడు n అనేది సరి సంఖ్య అయితే. చూడండి ఇక్కడ n/2 + n/2 కలిపితే ఏమవుతుందండి? 2n/2, అంటే n/2 + n/2 అంటే 2n/2 అవుతుంది. అప్పుడు 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుందండి, n మాత్రం మిగులుతుంది. అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుందంటే n వస్తుంది, +1/2. అంటే ఏమొచ్చింది? n+1/2. అంటే n అనేది సరి సంఖ్యగా భావించినా లేదా n అనేది బేస్ సంఖ్యగా భావించినా మనకి మధ్యగతం అనేది సేమ్ ఒకటే వస్తుంది, n+1/2 అని వస్తుంది. ఓకే, సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుని వస్తాయి. ఇవి చూసిన వెంటనే వచ్చిస్తే అంత ఇది లేవి, ప్రాక్టీస్ చేయాలి. ఇది చేయండి, లాస్ట్ టైం ఒకసారి డిఎస్లో ఇచ్చినట్టున్నాడు ఈ క్వశ్చన్, ట్రై చేయండి. పోనీ x1, x2, 2x1 అనే దత్తాంశంలోని స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి. ఏ విధంగా? x1 < x2 2x1. అయితే దీని యొక్క ఏఎం 6, అలాగే మధ్యగతం 6 అయినా ఈ స్కోర్లు కనుక్కోమన్నాడు. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఇంకొక చెప్తాను నేను. ఇక్కడ 3 రాసులు ఇచ్చాడండి. మొదటిది x1 అనే రాశి, రెండవది x2 రాశి, మూడవది 2x1 రాశి. ఈ 3 ఎలా ఉన్నాయంటే x1 కంటే x2 పెద్దది, x2 కంటే 2x1 పెద్దది. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఈ మూడిటికి మనము అంకమధ్యమం అంటే రాసులు మొత్తంపై రాసుల సంఖ్య. సో ఏఎం కట్టి ఎంత వస్తుందంటే 6 వస్తుంది అంట. అలాగే మధ్యగతం కట్టిన ఎంత వస్తుందంటే 6 వస్తుంది అంట. అయితే ఈ x1, x2, 2x1 వాల్యూస్ పెట్టమన్నాడు. చిన్న లాజిక్ అప్లై చేస్తే మీకు ఒక వాల్యూ తెలిసిపోతుంది అక్కడ. ట్రై చేయండి. లోపు నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. ఏమైనా వచ్చిందా ఐడియా? చూడండి, ఇక్కడ ప్రాబ్లం x1, x2, 2x1 3 రాసులు ఇచ్చాడు. ఈ 3 రాసులు ఏ విధంగా ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ x1 కంటే x2 పెద్దది, x2 కంటే 2x1 పెద్దది అంట. అయితే ఈ 3 రాసులకు సంబంధించి అంక మధ్యమం ఇచ్చాడు, అలాగే మధ్యగతం ఇచ్చాడు. ఆ రెండు కూడా 6కు సమానం చెప్పాడు. అయితే మనకి ఏం అడిగాడు? ఇక్కడ x1 వాల్యూ, x2 వాల్యూ, 2x1 వాల్యూ కావాలి. అయితే ఈ 3 రాసులకు సంబంధించి ఒక నేమ్ ఇచ్చాడండి. x1 కంటే x2 పెద్దది, x2 కంటే 2x1 పెద్దది. అంటే ఏ క్రమంలో ఉన్నాయి? చిన్నది, పెద్దది, పెద్దది. అంటే ఏ క్రమం అండి? ఆరోహణ క్రమం, అంతేనా? సో ఇవి ఆరోహణ క్రమంలో ఉన్నాయి. 3 రాసులు ఆరోహణ క్రమంలో ఉంటే మధ్యగతం ఏమవుతుంది? ఇతర రాసులు రాకపోతే మధ్యలో ఉండేది మనకి ఏమవుతుంది? మధ్యగతం అవుతుంది. అంటే x2 అనేది మధ్యగతం అవుతుంది. కానీ వాడు ఒక మధ్యగతం ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు వాడు? 6 ఇచ్చాడు. అంటే x2 వాల్యూ ఏమవుతుందంటే 6 అనేది అవుతుంది. ఏమవుతుంది? 6 అనేది అవుతుంది. అంటే ఈ మధ్యగతం 6 అనే నియమం బట్టి 3 రాశులు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉండే రాశిని మనం మధ్యగతంగా తీసుకుంటాం. అంటే x2 వాల్యూ ఎంత అయింది? 6 అయింది. ఇప్పుడు ఈ 3 రాశులకి అంక మధ్యం ఏఎం కట్టాలి. ఏఎం అంటే ఫార్ములా ఏంటండి? రాశులు మొత్తం బై రాశుల సంఖ్య. అంటే x1 + x2 + 2x1/3. 3 రాశులు మొత్తం బై రాశుల సంఖ్య 3.
దీని యొక్క అంకమతం ఇచ్చాడు కదా వాడు, ఎంత ఇచ్చాడు వాడు, అది కూడా ఆర్ అని చెప్పాడు. సో ఆర్ x1 ప్లస్ 2x1 టోటల్ ఎంత అవుతుందండి, 3x1 అవుతుంది. ఇది x1 పదమే, ఇది x1 పదమే, మధ్యలో ఉండేది మాత్రం x2 పదం. ఓకే, సో x1 అలాగే 2x1 మొత్తంగా 3x1 అవుతుంది. ప్లస్ x2 బదులు ఏం రాయొచ్చు నువ్వు, ఏం రాయొచ్చండి, ఆర్ రాయొచ్చు. సో ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఏం చేస్తుంది, భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ కలిపి గురించాలి. సో 3 ఆర్లు ఎంత అవుతుందండి, 18 అవుతుంది. ఓకే, సో 3x1 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 6 అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే -6 అవుతుంది. అంటే 18 మైనస్ 6. సో x1 ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 6 అంటే ఎంత అవుతుందండి, 12 అవుతుంది. 3 ఇక్కడ ఏం చేస్తుంది, 3x1 కదా. సో ఇక్కడ 3x1 ఈజ్ ఈక్వల్ టు 12 అయితే x1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 3 ఇక్కడ గుణిస్తుంది, అక్కడికి వెళ్తే భాగించాలి, కాబట్టి బై 3 అవుతుంది. సో x1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 4 అవుతుంది. ఏమవుతుంది 4. అంటే x1 వాల్యూ ఎంత 4, x2 వాల్యూ ఎంత 6. థర్డ్ వన్ ఏంటండి 2x1, 2 ఇంటూ x1, 2 ఇంటూ x1 ఎంత 4, అంటే 2 4 8. అంటే ఆ 3 రాసులు ఏమవుతాయి, 4 6 8. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటే అప్లై చేసుకోవాలి. 3 రాసుల యొక్క ఆరోహణ క్రమం ఇచ్చాడు. ఆ 3 రాసులు ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు మధ్యగతం ఏమవుతుంది, మధ్యలో ఉన్నది అవుతుంది. ఓకే, సో మనకి మధ్యగతం వాడు ఇచ్చాడు కదా 6, అంటే x2 మనం 6 ఈక్వల్ చేసుకోవాలి. సో x2 వాల్యూ తెలిసిపోతుంది. అప్పుడు మనకి అంక మధ్యం కూడా ఇచ్చాడండి, వాడు 6 అని ఇచ్చాడు. అది కూడా వాడు ఒక పదం ఉపయోగించాడు, అంక మధ్యమము మరియు మధ్యగతము 6కు సమానం అని చెప్పాడు. అంటే విడివిడిగా రాస్తాను, అంక మధ్యమము 6, అలాగే మధ్యగతం కూడా 6. సో x1 ప్లస్ x2 ప్లస్ 2x1 బై 3 అవుతుంది. ఎందుకు, రాసులు మొత్తం బై రాసు సంఖ్య కదా మనకు అంక మధ్యం అంటే. అది దేనికి ఈక్వల్ చేసుకున్నాం మనము, ఆడ అంక మధ్యం 6 అన్నాడు కాబట్టి 6కి ఈక్వల్ చేసుకున్నాం. సో అందులో x2 వాల్యూ ప్రతిక్షేపించుకుంటే మనకి x1 వాల్యూ వచ్చేస్తుంది. x1 తెలిసిపోతే మొదటి రాశి తెలిసిపోతుంది, x2 రాశి ఆల్రెడీ మనకు తెలుసు, 2x1 కూడా మనం రాసివచ్చు. సో అదే మనకి 3 రాసులనే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఒక వర్గీకరించబడని, చూడండి ఇక్కడ ఒక వర్గీకరించబడని దత్తాంశము x, y, z మరియు x లెస్ దెన్ y లెస్ దెన్ z దత్తాంశం యొక్క సగటు మరియు మధ్యగతములు వరుసగా 30 మరియు 20 అయినా z మైనస్ x 50 అయినా xy z వాల్యూస్ పెట్టమన్నాడు. ఇక్కడ 3 రాసులు ఉన్నాయండి, x ఒకటి, y ఒకటి, z ఒకటి. ప్రాబ్లం చెప్తున్నాను చూడండి, 3 రాసులు x, y, z. వీటికి సంబంధించి ఒక నేమ్ ఇచ్చాడు వాడు, x లెస్ దెన్ y లెస్ దెన్ z అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడంటే ఆ దత్తాంశం యొక్క సగటు అంటే ఏఎం, అర్థమెటిక్ మీన్. సో ఏఎం ఇస్తాడు వాడు, అర్థమెటిక్ మీన్ అంటే సగటు మరియు మధ్యగతం మీడియం. ఓకే, సో అంక మధ్యమము అలాగే మధ్యగతం రెండు ఇస్తాడు. సగటు మరియు మధ్యగతంలో వరుసగా 30 మరియు 20, అంటే 30 ఇది 20. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే z మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 50 అయినా XYZ వాల్యూస్ పెట్టమన్నాడు. x ఈజ్ ఈక్వల్ ఎంత, y ఈజ్ ఈక్వల్ ఎంత, z ఈజ్ ఈక్వల్ ఎంత. y ఈజ్ ఈక్వల్ మీరు చూడగానే చెప్పొచ్చండి, వాడు ఇచ్చిన నియమం బట్టి y విలువ మీరు కట్టగలరు, చూడగానే చెప్పొచ్చు. వాడు ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో XYZ 3 వాల్యూస్ అడగడు, వాడు అడిగితే y వాల్యూ అడుగుతాడు, లేదా z వాల్యూ అడుగుతాడు, లేదా x వాల్యూ అడుగుతాడు. ఒకవేళ వాడు y వాల్యూ అడిగినట్లయితే, లేదా XYZ 3 వాల్యూస్ అడిగారు అనుకోండి, ఆప్షన్ మనకి ఏ విధంగా ఉంటాయి, x y z, రెండో x y z, XYZ. సో y వాల్యూ మీరు చూడగానే చెప్పచ్చు, దేని బట్టి, దీన్ని బట్టి అలాగే దీన్ని బట్టి. ఎందుకు, ఈ 3 కూడా x కంటే y పెద్దది, y కంటే z పెద్దది, 3 రాసులు ఉన్నాయి. అవి కూడా ఆరోహణ క్రమం ఇస్తాడు వాడు. ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు 3 రాసులు మధ్యగతం ఎన్నో రాశి అవుతుంది, 2వ రాశి అవుతుంది. అంటే ఇది బై వాడు మధ్యగతం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. అంటే ఇది మధ్యగతమే, ఇది మధ్యగతమే. అంటే y వాల్యూ ఎంత అవ్వాలి అప్పుడు, అవ్వాలి. అంటే ఇక్కడ ఈ 4 ఆప్షన్ లో ఏదైతే 20 ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. మన దరిద్రంకి ఒక 2 ఆప్షన్లు 20 ఉన్నాయనుకోండి, మిగిలిన 2 కాలం తెలుసు కదా మనకి. ఆ 2 ఆప్షన్ ప్రాబ్లం రాకపోతే ఆ 2 ఆప్షన్లు పెట్టడానికి ట్రై చేయాలి, లేదు ప్రాబ్లం వస్తే ట్రై చేసుకుంటూ ఉండడం అక్కడ. ఓకే, సో ఇక మనకి ఈ నియమం బట్టి చిన్నది పెద్దది పెద్దది అంటే మనకి 3 రాసి ఉన్నప్పుడు ఉండే రాసి ఏమవుతుంది, మధ్యగతం అవుతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, వాడు ఇచ్చాడు ఇక్కడ మధ్యగతం 20, కాబట్టి y ఈజ్ ఈక్వల్ 20 అవుతుంది. జస్ట్ అర్థమెటిక్ మీన్ ఏం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఏం చేయొచ్చు, ఏమంటే x ప్లస్ y ప్లస్ z బై 3 ఈజ్ ఈక్వల్ టు 30, అంతేనా. x ప్లస్ y
బై 3 ఈజ్ ఈక్వల్ 30. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటు. ఓకే, ఆడికి ఒక నియమం ఇచ్చేటండి ఇక్కడ, జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50. దాంట్లో మీరు జెడ్ ని కరెక్ట్ గా ఉంచేయండి. కరెక్ట్ గా అంటే ఈజ్ ఈక్వల్ ఏ నుంచి, సో జెడ్ ఈజ్ ఈక్వల్ జెడ్ నుంచి అండి ఈ మైనస్ ఎక్స్ ని అవతల పట్టుకెళ్ళిపోండి. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 50 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ 30. ఈ రెండు రాసులు తెలుసు కదా, అంక మధ్యం, ఈ మూడు రాసులకి అంక మధ్యం కడుతున్నాను నేను. సగటు రాసులు మొత్తం బై రాసుల సంఖ్య, వాడు ఇచ్చాడు సగటు అంది ఇచ్చాడు 30 ఇచ్చాడు. సో 30కి ఈక్వల్ తీసుకున్నాం. ఎక్స్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుందండి, 20 ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అవుతుందండి రాసాం కదా, 50 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 30 90. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందండి, 2x అవుతుంది. ఇది 20 ప్లస్ 15 ఎంత అవుతుందండి, ప్లస్ 70 అవుతుంది. ఈ ప్లస్ 70 ఈజీ కూడా అక్కడ పట్టుకెళ్తే ఏమవుతుంది, మైనస్ 70 అవుతుంది. అంటే 90 మైనస్ 70. ఓకే, సో 2x ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఎక్స్ ఎంత 10. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి 10, వై వాల్యూ ఎంత అండి 20, జెడ్ వాల్యూ ఎంత అండి, జెడ్ ఇస్ కూడా ఏం చెప్పాడు 50 ప్లస్ ఎక్స్ అని చెప్పాడు కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో 50 ప్లస్ 10 అంటే 60. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకి మధ్యగతం అంటే సింపుల్ ఒక 4-5 రాసులు ఇచ్చి మధ్యగతం కనుక్కున్నాడు ఎప్పుడు కూడా. ఈ నియమం బట్టి నువ్వు మధ్యగతాన్ని కనుక్కోగలవు. మనకు 3 రాసులు ఇచ్చాడు, ఒక రాసు ఇంకో రాసు కంటే ఎక్కువ, ఇంకో రాసు ఇంకో రాసు కంటే ఎక్కువ. సో ఈ నియమం బట్టి వాడు మధ్యగతం ఇచ్చాడు, సగటు ఇచ్చాడు. దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పొచ్చు, ఈ 3 రాసుల్లో మధ్యలో ఉండేది మధ్యగతం, మధ్యలో ఉండేది మధ్యగతం. కాబట్టి y ఈజ్ ఈక్వల్ 20 అవుతుంది. మనకి ఆ 3 రాసులు మొత్తం బై రాసులు మొత్తం బై రాసుల సంఖ్య మనకి ఏమొస్తుంది, అంక మధ్యం వస్తుంది. సో దానికి ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చాడు కదా, దాన్ని మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ ఎక్స్ గా రాసుకొని జెడ్ బదులు ఎక్స్ వాల్యూ రాయాలి. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వస్తే జెడ్ కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఎక్స్ 10 అవుతుంది, వై 20 అవుతుంది, జెడ్ 60 అవుతుంది. ఏదైనా డౌట్ ఉంది దీంట్లోనా? ఇది 2015 టెట్కమ్ టీఎఫ్లో ఇచ్చిన ప్రశ్న అండి, తెలంగాణ అనుకుంటా. ఎన్ అంశములు ఉన్నాయి, అంశములు అంటే రాసులు, వాటి యొక్క సగటు సగటు మధ్యగతం సాధించి సగటు సగటు 5 అంట. ఓకే, అయితే ప్రతి అంశమును రెట్టింపు చేసిన, ప్రతి అంశమును రెట్టింపు అంటే ఏం చేయాలి, 2తో గుణించాలి. రెట్టింపు చేసి ఒకటిని తొలగించగా ఏర్పడే నూతన అంశముల యొక్క సగటు కనుక్కోమన్నారు. ఆప్షను 2n-1, 10n-1, 9, 5n. చేయండి లోపు నెక్స్ట్ ప్రాబ్లం మీకు ఇస్తాను. దీనికి ఆన్సర్ చెప్పండి. మనకి ఇక్కడ ఎన్ అంశములు ఉన్నాయి. అక్కడ ఎన్ అంశములు సగటు ఏం చెప్పాడు, 5 అని చెప్పాడు. ఓకే, సో ప్రతిదాన్ని ఏం చెప్పాడు, రెట్టింపు చేయమన్నాడు. సో రెట్టింపు అంటే ఏం చేయాలి, మనకి ప్రతి అంశమును ఏమైతే చేస్తామో సగటును కూడా అదే చేయాలండి. సో అక్కడ ప్రతి అంశం రెట్టింపు చేశాడు కాబట్టి సగటును కూడా రెట్టింపు చేయండి. సో 2 × 5 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు, దాని నుంచి ఒకటి తీసివేయమన్నాడు. రెట్టింపు చేసి దాని నుంచి ఒకటి తీసివేయమన్నాడు. సో రెట్టింపు చేసాం, దాని నుంచి ఏం చేయాలి, మళ్ళీ ఒకటి తీసివేయాలి. సో 10 - 2 ఎంత అవుతుందండి, 9 అవుతుంది. సో మనకి సగటు ఎంత అవుతుందంటే 9 అనేది అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఎన్ అంశములకి సగటు ఇస్తాడు వాడు. ఈ ఎన్ అంశముల్లో ప్రతి అంశం ఏదైతే చేస్తాడో సగటును కూడా మనం అదే చేయాలి. ఈ ఎన్ అంశములకు ఏం చేశాడు వాడు, రెట్టింపు చేశాడు ఫస్ట్. కాబట్టి సగటు రెట్టింపు చేయండి. సగటు 5 కాబట్టి రెట్టింపు చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది.
నెక్స్ట్ ఏం చెప్పాడు, ఒకటి తొలగించడం చెప్పాడు. ప్రతి అంశం నుంచి ఒకటి తీసివేసాడంట. కాబట్టి మనం ఏం చేయాలి, రెట్టింపు చేసిన తర్వాత మనం ఒకటి తీసివేసేయడమే. సో తీసేసి ఎంత వస్తుంది, 9 వస్తుంది. కాబట్టి నూతనంగా ఏర్పడిన అంశం యొక్క సగటు ఎంత అవుతుందంటే 9 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 14x, y, 18, 17 అవర్గీకృత దత్తాంశపు సగటు మధ్యగతం వైకి సమానం అంట. ఈ దత్తాంశం యొక్క సగటు ఏమైంది, మధ్యగతం వైకి సమానం. ఇక్కడ ఈ రాశుల్లో మధ్యగతం ఏంటి, వై అంట. మధ్యగతం వైకి సమానం అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 6 రాశుల్లో మధ్యగతం ఏమని చెప్పాడు, వై అని చెప్పాడు, సమానం. సో వై వాల్యూ ఇచ్చాడండి వాడు, y = x+1 అయినా మధ్యగతం కనుక్కోండి. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్లు 14, 17, 16, 18. ఇక్కడ ఇచ్చిన రాసులు తీసుకోండి. 14 ఇచ్చాడు, x ఇచ్చాడు, y ఇచ్చాడు, 18 ఇచ్చాడు, 17 ఇచ్చాడు. సగటు ఏఎం ఎంత ఇచ్చాడండి వాడు, y ఇచ్చాడు. సగటు మధ్యగతం వైకి సమానం అంట. అంటే ఏమవుతుంది, సగటు వై అవుతుందంట. నెక్స్ట్ మధ్యగతం ఏమవుతుంది, మధ్యగతం ఏమన్నాడు, మధ్యగతం వైకి సమానం అన్నాడు కదా. అంటే మధ్యగతం ఏంటని అర్థం, ఇక్కడ వై అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంక మధ్యమము వైయే, మధ్యగతము కూడా వైయే. ఓకే, ఓకే, అక్కడ సగటు వై అవుతుంది, అలాగే మధ్యగతం కూడా వైనే అవుతుంది అంట. అయితే వై ఈజ్ కూడా వాల్యూ ఇచ్చాడు మనకు, వై ఈజ్ ఈక్వల్ టు x+1. అంటే వై బదులు మనకు ఏం రాయొచ్చు, x+1 రాయొచ్చా, రాయొచ్చు. అంటే 14x అలాగే వై, ఈ వై బదులు మనం ఏం రాయొచ్చు అంటే x+1 రాద్దాం. అలాగే 18, 17. ఇప్పుడు మీకు మధ్యగతం ఏమవుతుందండి, మధ్యలో ఉండేది కదా మధ్యగతం, ఇదే కదా మధ్యగతం. x+1, x పెద్దదా, x+1 పెద్దదా, x+1 పెద్దది. x అనేది చిన్నది, దానికి ఒకటి కలిపడి కాబట్టి పెద్దది వస్తుంది. అంటే ఈ x+1 వాల్యూ వైకి సమానమైంది. నెక్స్ట్ మనకి ఏమన్నాడు ఇక్కడ, వీటి యొక్క అంకగణిత సగటు, అంక మధ్యం కూడా వైకి సమానం అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి సార్, అంక మధ్యం కట్టండి. 14 + x + x+1 + 18 + 17. ఎందుకు ఇక్కడ x+1 తీసుకున్నాను, y = x+1 ఇచ్చాడు కాబట్టి y బదులు x+1 తీసుకున్నాను. ఇప్పుడు నేను సగటు కడుతున్నాను, నేను సగటు 1, 2, 3, 4, 5 రాసులు కాబట్టి 5 = ఏం కడుతున్నాం, మనం సగటు కడుతున్నాం. సగటు ఎంత వచ్చింది, సగటు ఎంత అని చెప్పాడు వాడు, y అని చెప్పాడు. సగటు y అని చెప్పాడు కాబట్టి y తీసుకుంటున్నాను నేను. y తీసుకున్నానా, సో y విలువ మనకు వాడు ఇచ్చాడు కదా x+1 అనేసి, కాబట్టి y బదులు మనము ఆ x+1 తీసుకుందాం. ఓకే, సింప్లిఫై చేయండి. 14, 1, 15, 15, 33, 33, 40, 50. అంటే 50 + x + x 2x బై 5 = x+1. ఇక్కడ 5 ఏం చేస్తుంది, భాగిస్తుంది. ఇది కూడా వెళ్తే గుణించాలి. అప్పుడు ఏమవుతుందండి, 50 + 2x = 5x + 5. ఈ 2x + 2x ఒక పట్టుకెళ్ళిపోండి, ఈ +5 అక్కడ పట్టుకొచ్చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 50 - 5 = 5x - 2x. 5x - 2x అంటే ఏమవుతుందండి, 3x అవుతుంది. సో 3x = 45 అవుతుంది, x = 15 అవుతుంది. 3x = 45 అయితే x = 45/3 అంటే 15 అవుతుంది. సో x వాల్యూ ఎంత వచ్చిందండి, 15 వచ్చింది. మరి y వాల్యూ ఏమవుతుంది, y ఏం చెప్పాడు వాడు, x+1 అని చెప్పాడు కదా. అంటే 15 + 1 అంటే ఎంత అవుతుంది, 16 అవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక 5 రాసులు ఇచ్చాడు. ఈ 5 రాసుల్ని అవర్గీకృత దత్తాంశపు సగటు అని చెప్పాడు. సగటు ఏ విధంగా ఉంది, మధ్యగతం వైకి సమానం అని చెప్పాడు. అంటే ఒకే వాక్యంలో 2 చెప్తాడు. ఇక్కడ అవర్గీకృత దత్తాంశపు సగటు మధ్యగతం వైకి సమానం అంట. అంటే మధ్యగతం ఏంటి, ఇక్కడ వై. సగటు దేనికి సమానమైంది, వైకి సమానమైంది. అంటే సగటు వైనే, మధ్యగతం కూడా వైనే. అందుకే అంక మధ్యం వైన తీసుకోవాలి, మధ్యగతం కూడా వైగానే తీసుకోవాలి. అయితే వై వాల్యూ వాడు ఇచ్చాడు x+1 అనేసి. అందుకే ఈ y = x+1 మనం ఉపయోగించుకోవాలి. మనకి 14x, y, 18, 17 ఇచ్చాడు. వీటిలో y బదులు x+1 తీసుకోండి. ఇప్పుడు రాసులు ఏమవుతాయి, 14x, x+1, 18, 17. సో 5 రాసులు తెలిసిపోయి, ఈ 5 రాసులకు మీరు అంక మధ్యం కట్టగలరు కదా. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య, వాటి మొత్తం బై వాటి సంఖ్య ఎంత 5. వాటి మొత్తాన్ని కలిపితే మనకి ఎంత వచ్చిందంటే, సంఖ్యలు కలిపితే 50 వచ్చింది. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, 2x కలిపితే 2x వచ్చింది. బై 5 = ఇది అంక మధ్యం దేనికి సమానం చెప్పాడు వాడు, సగటు దేనికి సమానం చెప్పాడు, వైకి సమానం చెప్పాడు. కాబట్టి మనం వైకి సమానం చేసుకోవాలి.
వై ఇంటూ ఏం రాయొచ్చు మనము x+1 అని రాయొచ్చు కదా. x+1 రాసుకున్నాం. సో సింప్లిఫై చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది 15. ఎక్స్ వాల్యూ 15 అయితే వై వాల్యూ ఏమవుతుంది x+1 కాబట్టి 16 అవుతుంది. ఓకే, అలా చేయాలి. ఏదైనా డౌట్ ఉందో దీంట్లో? చూడండి, ఇక్కడ అదే పేపర్లో ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం 4 క్వశ్చన్స్. ఇప్పుడు మనం 2 చెప్పుకున్నాం కదా, ఇంకో 2 చూడండి. x1, x2, x3 అలాగే x10 రాసుల యొక్క సగటు 20 అంట. మనం చెప్పండి, ప్రాబ్లం చేసాం కూడా మనము. x1, x2, x3 వీటి యొక్క రాసులు, x10 వీటి యొక్క మొత్తం ఎంత ఇచ్చిన సగటు 20 ఇచ్చారు. సగటు 20. ఏమడిగారు ఇక్కడ మనకి? x1 + 4, x2 + 8, x3 + 12 అలాగా x10 + 40 దీని యొక్క వాల్యూ అడిగారు. ఈ తెలంగాణ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది. మన పేపర్కి వచ్చేసరికి ఇక్కడ 4 బదులు 3 ఇచ్చాడు, అంతే తేడా. సేమ్ అదే అలాగే లెక్క ఉంటుంది. ఓకే, ఇది ఒక లెక్క. నెక్స్ట్ రెండో లెక్క, రెండోది వేరే చెప్పుకున్నాను, కొంచెం పెద్ద లెక్క అది. సో దీని సగటు ఏం చెప్పుకున్నాం మనము? ఏ విధంగా చెప్పాను? సో ఇక మనకి వీటి యొక్క సగటు 20 అంటే అర్థం ఏంటి? వీటిలో ప్రతి రాశి విలువ కూడా 20 అని అర్థం. ఆ 20 ఫస్ట్ దీనికి కలపండి ఎంత అవుతుంది? 24. రెండో దీనికి కలపండి ఎంత అవుతుంది? 28. అలా చూసుకున్నట్లయితే చివరిది ఏమవుతుంది? 20 + 40 అంటే 60 అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఒకే విధంగా ఉంటుంది. 24కి 28కి 4 డిఫరెన్స్, 28కి నెక్స్ట్ 32 వస్తుంది. దాని డిఫరెన్స్ 4. సో డిఫరెన్స్ ఒకే విధంగా ఉంటే ఏం చేయాలి మనము? మొదటి రాశి చివరి రాశి కలిపి బై 2 చేయడమే. సో 24 + 60/2 అంటే 84/2 అంటే 42. ఆప్షన్స్ చూడండి, 34, 42, 38, 40. ఓకే, సో ఇలా చేయడం అంత ఈజీ. వీటి యొక్క సరాసరి ఇచ్చేస్తుంది కదా, ఆ అంశాన్ని మనం ఏంటంటే ప్రతి రాశి యొక్క విలువగా భావించి ఆ రాశి మీద ప్రతిక్షేపించుకుంటే మనకి వాల్యూస్ వచ్చేస్తాయి, ఒక శ్రేణి వచ్చేస్తుంది. ఇలా దత్తాంశం వచ్చేస్తే దానికి మీరు సెలెక్ట్ కార్డ్ యూజ్ అయిపోతుంది కదా, కాబట్టి అలా చేస్తుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, అది ఇంపార్టెంట్. అటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చాడు, తెలంగాణకి ఇచ్చాడు, మన డిఎస్సి కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ 9 విభిన్న రాశుల సగటు, 9 విభిన్న రాశుల సగటు ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడు. గరిష్టంగా ఉన్న 4 రాశులకి, అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి 9 రాశులు. ఈ 9 రాశులు కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి, అంటే చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. పెద్దదిగా ఉన్నప్పుడు చివరి 4 రాశులు కూడా ఏమవుతాయంటే పెద్ద రాశులు అవుతాయి, పెద్ద రాశులు. ఓకే, స్టార్టింగ్ ఫస్ట్ 4 కూడా ఏమవుతాయి? చిన్న రాశులు అవుతాయి. క్వశ్చన్ చూడండి, ఇక్కడ గరిష్టంగా ఉన్న 4 రాశులకు ప్రతి రాశికి ఏం చేస్తుంటే +2/4 అని కలిపారు. 2/3 అని కలిపారు. ప్రతిదానికి ఒక కలిపారు 2/3. అలాగే కనిష్టంగా ఉన్న 4 రాశులకు ప్రతి రాశి నుంచి 8/3 చొప్పున తగ్గించారు, ఇది తీసివేశారు. అయితే నూతనంగా ఏర్పడిన రాశుల యొక్క సగటు ఎంత? 19 × 8/9, 19 × 1/9, 20 × 8/9, 21 × 1/9. ఓకే, ఇది మధ్యగతికి ఇచ్చుంటే బాగుండు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనము మధ్యగతికి చేద్దాము, అలాగే సగటు కూడా చేద్దాం. ఇదే ప్రాబ్లం. ఇక్కడ 9 రాశులు ఉన్నాయి, ఈ 9 రాశులకు సగటు ఇస్తాడు 20 అనేసి. ఇక్కడ ప్రతి రాశి నుంచి ఏమైంది? 9 రాశుల సగటు 20 అంటే అర్థం ఏంటి? ప్రతి రాశి యొక్క విలువ ఎంత అండి? 20, 20, 20. అంతేనా? సో సగటు అంటే సమానంగా పంచడం, ముందు చెప్పాం మనము. 9 రాశి సగటు 20 కాబట్టి ప్రతి రాశి యొక్క విలువ 20 అర్థం. ఇక్కడ ఏమైంది? ప్రతి రాశి చివరి 4 రాశులకి ఏమైంది? 2/3 కలిపాడు. యాక్చువల్లీ వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 9 రాశులు ఉన్నాయి, ఆ రాశుల విలువ మనకు తెలియదు. చివరిగా ఉన్న 4 రాశులు అంటే పెద్ద రాశులు అవి. కానీ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 9 రాశుల సగటు 20 ఇచ్చాడు కాబట్టి ప్రతి రాశిని 20గా అనుకున్నాం మనం, అంతే. కానీ ఎగ్జాక్ట్ గా 20 కాదు, చివరి 4 రాశులు పెద్ద రాశులు అవుతాయి, స్టార్టింగ్ రాశులు చిన్న అవుతాయి. వాడి ఇచ్చిన సగటు బట్టి మనం ఏంటంటే ప్రతి రాశి 20గా భావించి తీసుకున్నాం. ఇక్కడ ఏమైంది? దీనికి ఈ 20 నుంచి 8/3 తగ్గింది, ఇక్కడ 8/3 తగ్గింది, ఇక్కడ -8/3 తగ్గింది, ఇక్కడ కూడా 8/3 తగ్గింది. అంటే ఎన్నిసార్లు తగ్గింది? 4 సార్లు తగ్గింది. అంటే మొత్తం ఎంత తగ్గినట్లయితే ఇక్కడ 4 × 8/3 అంటే ఎంత అవుతుందండి? 32/3 తగ్గింది.
మొత్తంగా 32/3 32/3 తగ్గింది. ఇక్కడ ఏమైంది? ప్రతి రాశికి 2/3 పెరిగింది. అలాగే ఎన్ని రాశులు పెరిగింది? 4 రాశులు పెరిగింది. అంటే 4 × 2/3 అంటే ఎంత అవుతుందండి? 8 పెరిగింది. ఇక్కడ ఒక 9 మంది ఉన్నారండి. 9 మందికి నువ్వు ఒక 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 20 అలా పంచేసావు. 9 రూపాయలకి 25 రూపాయలకే పంచావు. మొదట నలుగురు నుంచి నువ్వు ఏం చేసావంటే 4 రూపాయలకు తీసుకున్నావు, 5 రూపాయలకు తీసుకున్నావు. 5 5 5 5 రూపాయలు తీస్తాను వాళ్ళ దగ్గర తీసుకున్నాం. చివరి 5కి ఏం చేసావంటే 6 6 6 6 రూపాయలు ఇచ్చావు, ప్లస్ చేసావు, ఇచ్చావు. ఇప్పుడు మొత్తంగా లేకపోతే ఒక పని చేద్దాం, 4 ఇచ్చావు అనుకుందాం. 4 4 4 4 4 రూపాయలకు ఇచ్చావు. వీళ్ళ దగ్గర 5 రూపాయలు తీసుకోండి, వీళ్ళ దగ్గర నువ్వు 4 రూపాయలు ఇచ్చావంటే ఇక్కడ ఎంత తీసుకున్నావు? మొత్తం 20 రూపాయలు తీసుకున్నాం. ఎంత ఇచ్చావు? 16 రూపాయలు ఇచ్చావు. అంటే ఇక్కడ ఏమైంది? మిగిలిన 4 రూపాయలు ఏమైంది? నువ్వు ఉంచుకున్నావు. మిగిలిన 4 రూపాయలు ఏమైంది? ఉంచుకున్నావు. ఆ 4 రూపాయలు సగటు తగ్గిపోయింది. ఆ 4 రూపాయల వాల్యూ తగ్గిపోయింది మొత్తం సగటులో. ఆ 4 రూపాయలు ఎంతమంది నుంచి నేను తీసుకున్నట్లు లెక్క? ఒకరి దగ్గర నుంచి తీసుకున్నట్లు లెక్క కాదు. ఆ 4 రూపాయలు నువ్వు ఈ 9 మంది దగ్గర నుంచి తీసుకున్నట్లు లెక్క నువ్వు. అంటే ఆ 4/9 చేయాలి. అప్పుడు నువ్వు ఇప్పుడు ఎంత వస్తుంది? 0.44 వస్తుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి నువ్వు 0.44 అంటే 44 పైసల రూపాయల లెక్కన తీసుకున్నావు. వాడికి నువ్వు ఇచ్చింది 20 రూపాయలు. సో 4 రూపాయలు తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఏమైంది? సగటు అనేది 0.44 తగ్గిపోతుంది. అంటే 20 - 0.44 తీసేసి మనకి 19% వస్తుంది. సో అలా చేయాలి. ఇక్కడ ప్రాబ్లం మనకి ఏమంటే మొదటి 4 రాసులకి ఏమైంది? 8/3 చొప్పున తగ్గింది. అలాగే ఎంత తగ్గుతుంది? మొత్తంగా 32/3 తగ్గిపోతుంది. చివరి 4 రాసులకి 2/3 చొప్పున పెరిగింది కాబట్టి మొత్తంగా ఎంత పెరుగుతుంది? 8/3 పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇది 32/3, ఇది 8/3. ఏది పెద్దది? ఇదే కదా పెద్దది. సో డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? 24/3 అంటే 3 1 3 8 3 1 3 8 అంటే మొత్తంగా ఇక్కడ ఏమైంది? 8 రూపాయలు తగ్గింది. ఇది తగ్గిన విలువ, ఇది పెరిగిన విలువ. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తగ్గిన విలువ మైనస్ పెరిగిన విలువ మధ్య డిఫరెన్స్ ఏమొచ్చింది? ప్లస్ వాల్యూ వచ్చింది. అంటే మొత్తంగా అతనికి ఏమైనా లెక్క? తగ్గినట్టు లెక్క. అంటే మొత్తంగా ఈ 20 20 20 20 20 అది 9 20 అంటే 180 రూపాయలు కదా. అంటే ఈ 180 నుంచి ఎంత తగ్గిపోయింది? 8 రూపాయలు తగ్గిపోయింది. 9 20 180. ఓకే. సో ఆ 180 నుంచి ఈ 8 రూపాయలు తగ్గిపోయింది. సో తగ్గిపోతే ఎంత అవుతుంది చూడండి? 172. ఇప్పుడు ఈ 172 ఎంతమందికి పంచాలి నువ్వు? 9 మంది 19 మందికి పంచాలి. 9 మందికి పంచాలి. 9 9 1 9 1 9 8 9 9 8 2 కదా. అంటే 81 82 9 9 81. చూడండి ఇక్కడ 172 9తో భాగిస్తున్నాను. 9 1 9 8 2 9 9 81 అంటే 19 and 1/9. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి 4కి ఏమైంది? 8/3 8/3 8/3 8/3 తగ్గిందంట. అంటే 4 తగ్గింది కాబట్టి మొదటి 4 కనిష్ట విలువల నుంచి ఏం చేశారు? తగ్గించడం చెప్పాడు. సో తగ్గించాడు కాబట్టి ఏం చేయాలంటే ఆ తగ్గించిన విలువ 4 సార్లు తగ్గించాడు కాబట్టి 4తో గుణించుతున్నాయి. 4 తగ్గించాడు కాబట్టి 4తో గుణించుతున్నాయి. సో 4 × 8/3 ఇది ఎంత అవుతుందండి? 32/3. ఇది తగ్గించిన విలువ. చివరి 4కి ఏమైంది? 2/3 పెంచడం చెప్పాడు. సో 4 పెంచాడు కాబట్టి 2/3 × 4 అంటే ఎంత అవుతుందండి? 8/3. ఇది పెరిగిన విలువ. ఇది మైనస్ విలువ, ఇది ప్లస్ విలువ. తగ్గింది కాబట్టి మైనస్ విలువగా తీసుకున్నాను, పెరిగింది కాబట్టి ప్లస్ విలువగా తీసుకున్నాను. ఇంతకు ముందు నేను ప్లస్ విలువ తీసుకుని చేశాను, అది మీకు అర్థం పర్వాలేదు, తప్పలేదు. మీకు మైనస్ విలువ ఎందుకు తీసుకుంటే అది తగ్గిందని మీకు అవగాహన అవుతుంది కాబట్టి. సో మైనస్ 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 మైనస్, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ 8/3. ఇది 8/3, ఇది మైనస్ 32/3. ఒక ప్లస్ ఒక మైనస్ వీటి మధ్య ఏం కావాలి? డిఫరెన్స్ కావాలి మనకి. ఒక ప్లస్ ఒక మైనస్ ఏం చేయాలి? తీసివేయాలి. 32 నుంచి 8 తీస్తే ఏమవుతుందండి? 24 వస్తుంది. అంటే మైనస్ 24/3. ఎందుకు మైనస్ వచ్చింది? పది సంఖ్య కాబట్టి. 3 1 3 8 అంటే ఏమొచ్చిందండి? -8. మొత్తం ఎంత? 9 20 180. ఈ 180 నుంచి ఈ 8 నుంచి తీసేయాలి, మైనస్ తీసివేయాలి.
సో తీసేస్తే వస్తుంది 172 వచ్చింది. ఆ 172 ఏం చేయాలి నువ్వు? 9 మందికి పంచాలి. సో 9 మందికి ఎండు 1/9 రూపాయలు తప్పని వస్తాయి. డబ్బులు అయితే డబ్బులు, ఇంకేమైతే ఇంకేమైనా. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనము ఇంకో విధంగా చేద్దాం. అంటే సగటు చేశాను. ఇప్పుడు ఇది సగటు కంటే ఇక్కడ మనకి మధ్యగత ఆడడానికి అవకాశం ఉందండి ఎక్కువగా. మధ్యగత ఇప్పుడు ఇదే ప్రాబ్లం చూడండి, కొంచెం మారుద్దాం మనం. 9 రాసుల యొక్క క్వశ్చన్ లో సగటు ఇచ్చాడు మనకి, సగటు లేదు, జస్ట్ 9 రాసులు ఉన్నాయి. ఒక 9 రాసులు ఆరోహణ లేదా అవరోహణ ఏదో ఒకటి వాడు ఇచ్చేస్తాడు, అవరోహణ క్రమంలో ఉన్నాయి. రికార్డింగ్ ఉంది కదా. ఆరోహణలు అవరోహణ క్రమంలో ఉన్నాయి. కనిష్టంగా ఉన్న 4 విలువల నుంచి, కనిష్టంగా ఉన్న నాలుగు అంశాల నుంచి 8 చొప్పున తగ్గించాడు. ఇది తగ్గించాడండి, పెంచలేదు, తగ్గించాడు. గరిష్టంగా ఉన్న 4 విలువలు ఏం చేశాడు? 2/3 చొప్పున పెంచాడు. అయితే ఆ దత్తాంశానికి మధ్యగతం కనుక్కోమంటాడు. 9 రాసులు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఆ 9 రాసుల యొక్క మధ్యగతం దాన్ని సగటిచ్చాడు కదా, మధ్యగతం ఇస్తాడు. మధ్యగతం 25 అనుకో, 25 ఇచ్చాడు అనుకో. ఆ 9 రాసుల్లో మొదటి 4 రాసులకి లేదా కనిష్టంగా ఉన్న 4 రాసుల నుంచి ప్రతి రాశి నుంచి 8/3 తగ్గించాడు. గరిష్టంగా ఉన్న 4 రాసులకి ప్రతి రాశికి 2/3 చొప్పున పెంచాడు. అయితే నూతనంగా ఏర్పడిన దత్తాంశం యొక్క మధ్యగతం ఏంటని అడుగుతాడు. ఈ క్వశ్చన్ నా పక్కన పెట్టండి. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 రాసులకు మధ్యగతం ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ మధ్యగతం ఇటు 4 పోతే మధ్యలో ఉండే 5 మధ్యగతం అవుతుంది, అంతేనా? సో 5 మనకి మధ్యగతంలో తగ్గింది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మొదటి 4 రాసుల నుంచి నేను ఒక్కొక్కటి తగ్గించేస్తున్నాను. 1 నుంచి 1 తగ్గిస్తే ఏమవుతుందండి? 0. 2 1 తగ్గిస్తే ఏమవుతుందండి? 1. 3 1 తగ్గిస్తే ఏమవుతుందండి? 2. 4 తగ్గిస్తే ఏమవుతుందండి? 3. చివరిగా ఉన్న 4 రాసులకి ఒక్కొక్కటి పెంచాను. 6 కూడా పెంచితే ఏమవుతుందండి? 7. 7 కూడా పెంచితే ఏమవుతుందండి? 8. 8 కూడా పెంచితే ఏమవుతుందండి? 9. 9 కూడా పెంచితే ఏమవుతుంది? 10. మధ్యలోన 5. మధ్యలో పెంచలేదు కదా, మధ్యలో మనం ఎటువంటి మార్పు చేయలేదు, కానీ అదే విధంగా తీసుకున్నాం. మధ్యలో 5 అదే విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ రాసులకు మధ్యగతం ఏమవుతుంది చెప్పండి? 0, 1, 2, 3, 5, 7, 8, 9, 10. మనకి మధ్యగతం కావాలంటే అది ఆరోహణ క్రమంలో ఉండాలి. ఆరోహణ క్రమంలో ఉన్నాయా? ఉన్నాయి. సో ఇటు 4 పోతే మధ్యలో ఏం మిగులుతుంది? అదే మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి మొదటగా ఉన్న 9 రాసులకి మధ్యగతం ఏదైతే ఉందో, మొదటి 4 రాసులు చివరి 4 రాసుల్లో మొదటి 4 రాసులు తగ్గించినప్పుడు, చివరి 4 రాసులు పెంచినప్పుడు మధ్యగతంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇక్కడ మొదటి 4 రాసుల నుంచి 8/3 తగ్గించిన, చివరి 4 రాసులకి 2/3 చొప్పున పెంచిన ఆ మధ్యగతంలో మార్పు ఉండదు. వాడు మధ్యగతం ఎంత ఇచ్చాడండి? 25 ఇచ్చాడు. కాబట్టి అప్పుడు 25 అవుతుంది నాకు మధ్యగతం. మధ్యగతం ఏమవుతుంది? 25 అవుతుంది. ఒక ప్రాబ్లం చూద్దాం. అటువంటి ప్రాబ్లం ఇక్కడ చూడు, సేమ్ అటువంటి ప్రాబ్లమే. 9 వేరు రాసుల మధ్యగతం 20. 9 వేరు రాసుల మధ్యగతం ఇచ్చాడు వాడు. మధ్యగతం అంతా 20 అంట. అయితే అందులో 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు, 4 మిక్కిలి పెద్ద సంఖ్య అంటే చివరిగా ఉన్న 4 సంఖ్యలకు ప్రతి సంఖ్యకు 2 కలిపిన, ప్రతి సంఖ్యకు 2 కలిపిన నూతనంగా ఏర్పడిన రాష్ట్ర మధ్యగతం అంతా అడిగారు. ఇక్కడ ఒక 9 రాష్ట్రాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో 9 రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్ర మధ్యగతం అవుతుంది? 1, 2, 3, 4, 5, 9 రాష్ట్రాలు కాబట్టి 5వ రాష్ట్ర మధ్యగతం అవుతుంది. అంటే ఈ మధ్యగతం ఎంత ఇచ్చాడు వాడు? 20 ఇచ్చాడు. మధ్యగతం ఎప్పుడు మనం నిర్ణయించవచ్చు? రాసులన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉంటాయి లేదా అవరోహణ క్రమంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి, ఇక్కడ 9 రాసులు మధ్యగతం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆరోహణ క్రమంలో ఉంటాయి, అంటే చిన్న నుంచి పెద్దది. మరి ఏమని చెప్పాడు? గరిష్టంగా మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి సంఖ్యకు 2 కలిపాడంట. సో ప్రతి సంఖ్యకు 2 కలపడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 కదా, దీని తర్వాత వచ్చే సంఖ్య 21, 22, 23, 24 తీసుకుందాం. 9 రాసుల్లో కరెక్ట్గా మధ్యగతం 20 అని చెప్పాడు. దాని తర్వాత ప్రతి రాశి ఏ విధంగా ఉంటుంది? 20 కంటే పెద్దగానే ఉంటాయి అది, ఎందుకంటే ఆరోహణ క్రమంలో ఉంటాయి కాబట్టి. ప్రతి రాశికి 2 కలపడం వల్ల రాసులు ఏమవుతాయి? ఇది 23, ఇది 24, 25, 26 అవుతాయి. ఇప్పుడు దీంట్లో ఏదైనా మార్పు ఉందా? మహాతి చివరి పెద్ద సంఖ్య పెరిగే తప్ప మధ్యగతము ఏ నెంబర్ అయితే ఉందో మళ్ళీ అదే మనకి మధ్యగతం అవుతుంది.
లాజిక్ అక్కడ అప్లై చేసుకోగలగాలి మనం, అది లాజిక్ పట్టగలగాలి. 9 రాసుల్లో మనకి మధ్యగతం ఇస్తాడు వాడు. ఎన్నో రాశి మధ్యగతం అవుతుంది? 5వ రాశి మధ్యగతం అవుతుంది. చివరి 4 రాశులు అంటే 6వ రాశి, 7వ రాశి, 8వ రాశి, 9వ రాశి పెంచని చెప్పాడు. వాడు 5వ రాశి పెంచలేదు, వాడు చివరి 4 రాశులు పెంచని చెప్పాడు. సో చివరి 4 రాశులు పెంచడం వల్ల మధ్యగతంలో ఎటువంటి మార్పు రాదు. కాబట్టి మధ్యగతం ఏమవుతుందంటే 20 అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ వాడు ఈ విధంగా మార్చేస్తాడు. ఈ విధంగా చివరి 5 రాశులను 3 చొప్పున పెంచిన అన్నాడు అనుకోండి. పెంచిన, తగ్గించిన అన్నది. పెంచిన అన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. తగ్గించిన అన్నది వాడు పెంచిన అన్నాడు. చివరి 5 అంశాలు అయితే పెంచుతాడు. అలా కాకుండా మొదటి 5 రాశులను 3 చొప్పున తగ్గించిన. మనకి మధ్యగతానికి సంబంధించి మధ్యగత విలువ 5వ రాశి కదా, ఆ 5వ రాశిని లెక్కలోకి తీసుకున్నట్లయితే చివరి రాశిగా తీసుకుంటే ఏమవ్వాలి? వాడు పెంచాలి. మొదటి రాశిగా తీసుకుంటే వాడు ఖచ్చితంగా తగ్గించాలి. ఇప్పుడు మొదటి 5 రాశులు, చివరి 5 రాశులు ఏమవుతుంది? మధ్యగతం కూడా మనకి ఏమవుతుందంటే చివరి రాశి కిందకి వచ్చేస్తుంది. ఏమైంది? 3 చొప్పున పెంచని చెప్పాడు. అంటే ఇది 3 పెరుగుతుంది, ఇది 3 పెరుగుతుంది, 3 3 3. సో 3 పెరగడం వల్ల ఇప్పుడు మధ్యగతం ఏమవుతుంది? ఆ మధ్యగతం కూడా 3 పెరగడం అవుతుంది. అంటే 20 + 3 23 అవుతుంది. ఎందుకు? చివరి రాశుల్లో, చివరి 5 రాశుల్లో మధ్యగతం కూడా ఉంటుంది మనకి. అందుకే చివరి 5 రాశులను 3 చొప్పున పెంచినప్పుడు మధ్యగతం విలువ కూడా 3 పెరిగిపోతుంది. మొదటి 5 రాశులను 3 చొప్పున తగ్గించడం చెప్పాడు. మొదటి 5 రాశులు ఏమవుతాయి? ఈ మధ్యగతంతో సహా కలిపి మనకి మొదటి 5 రాశులు అవుతాయి. ఏమైంది ఇక్కడ? 3 చొప్పున తగ్గించడం చెప్పాడు. కాబట్టి ఇది 3 తగ్గుతుంది, 3 తగ్గుతుంది, 3 3. అలాగే మధ్యగతం విలువ కూడా 3 తగ్గిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 17 అవుతుంది. వాడు అసలు మధ్యగతం గురించి మాట్లాడలేదు. చివరి 4 రాశులు అన్నాడు వాడు. 5వ రాశి నుంచి మాట్లాడలేదు. చివరి 4 రాశులు పెంచిన, మొదటి 4 రాశులు తగ్గించిన, 5వ రాశి నుంచి మాట్లాడలేదు. కాబట్టి ఆ దత్తాంశానికి సంబంధించిన మధ్యగతం అనేది మార్పు చెందదు. వాడు ఎంత ఇస్తే అంతే ఉంటుంది. ఓకే, ఏదైనా డౌట్ ఉందా ఇంట్లోనా? మనం ఇప్పటివరకు ఏంటంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం ఇచ్చినప్పుడు మధ్యగతం కట్టాం. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశానికి, అలాగే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశానికి మనకి మధ్యగతం కావాలి. మనకి విచ్ఛిన్న శ్రేణి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ వాల్యూ ఉంటుంది, ఎఫ్ వాల్యూ ఉంటుంది. x1 అలాగే f1. ఓకే, సో మనకి ఆ విధంగా ఉంటుంది విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అదే అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే తరగతులు ఉంటాయి. తరగతులు ఇస్తాడు, అలాగే పౌనపున్యం ఇస్తాడు. ఇక్కడ మనకి ఒక విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఇచ్చాడు. ఈ విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఏం అడిగాడు? మధ్యగతం అడిగాడు. జనరల్ గా మధ్యగతం ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏమనుకుంటాం? ఇచ్చిన రాసుల్ని ఆరోహణ క్రమంలో రాయాలనుకుంటాం, అంతేనా? సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇచ్చిన రాసుల్లో ఎక్స్ వాల్యూస్ మనం ఏంటంటే ఒక ఆరోహణ క్రమంలో పెట్టాలి. ఇది 15, 20, 10, 25, 5 ఉంది కదా. సో వీటి మనం ఏ విధంగా మార్చుకుందాం అంటే మార్క్స్, అలాగే స్టూడెంట్స్. మార్క్స్ తక్కువ ఏంటి? ఫస్ట్ 5, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25. 5 ఎంతమందికి వచ్చింది? 1కి. 10 ఎంతమందికి వచ్చాయి? 6గురికి. 17 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 10 మందికి. అలాగే నెక్స్ట్ 20 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 8కి. 25 మార్కులు 4గురికి. ఓకే, ఇది మనకి ఇది మార్క్స్. ఈ మార్క్స్ ఇవేంటంటే పౌనపున్యం, అంటే విద్యార్థుల సంఖ్య, స్టూడెంట్స్. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది చూడండి ఇక్కడ. 1 6 7 17 17 12 29. 29 అంటే మొత్తంగా అక్కడ ఎన్ వాల్యూ ఎంత అండి? 29. సో సిగ్మా ఎఫ్ఐ లేదా ఎన్, దాని వాల్యూ ఎంత వచ్చింది? 29 వచ్చింది. ఇప్పుడు ఈ 29లో సగం వాల్యూ తీసుకోండి. 29లో సగం వాల్యూ ఎంత అండి? 14.5. ఈ 14.5 అంటే n/2 వాల్యూ. n/2 వాల్యూ మనకు వచ్చింది. ఎన్లో సగం తీసుకున్నాం, n/2 వాల్యూ. ఈ n/2 వాల్యూ ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. ఈ 14.5 అనేది ఎక్కడ ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ 14.5 రాయడానికి కంటే ముందు మనం ఇక్కడ ఇంకోటి రాయాలి. ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి, సంచిత పౌనపున్యం తీసుకోండి. సంచిత పౌనపున్యం ఏం చెప్పుకున్నాం? ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే పై నుంచి కింద కలుపుమని చెప్తాం. అవరోహణ సంచిత పౌనపున్యం అంటే కింద నుంచి పై కలుపుమని చెప్తాం. సంచిత పౌనపున్యం అంటే ఏదైనా కలపచ్చు. మీరు ఆరోహణ సంచిత పౌనపున్యం కలపండి. ఆరోహణ సంచిత పౌనపున్యం. సో సంచిత పౌనపున్యం అంటే మొదటిది 1 1 + 6 7 7 + 10 17 17 + 8
25, 25 ప్లస్ 4 29. ఓకే, సో మనకి ఆడు ఎక్స్ వాల్యూ ఇస్తాడు, ఎఫ్ వాల్యూ ఇస్తాడు, దాని నుంచి సంచిత పౌనపుణ్యం రాయాలి. సంచిత పౌనపుణ్యం ఏ విధంగా రాస్తారంటే మనకి ఇచ్చిన పౌనపుణ్యాల్లో స్టార్టింగ్ ది, తర్వాత రెండు రెండు కలిపి ఈ రెండు కలిపి ఇక్కడ తీసుకోవాలి, 3 కలిపి ఇక్కడ తీసుకోవాలి, 4 కలిపి ఇక్కడ తీసుకోవాలి, 5 కలిపి ఇక్కడ తీసుకోవాలి. అదే మనకి ఏమవుతుంటే సంచిత పౌనపుణ్యాలు అవుతాయి. మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చిందండి? 29 వచ్చింది. n/2 వాల్యూ ఎంత వచ్చింది? 29/2 అంటే 14.5. ఈ 14.5 వీటిలో ఎక్కడ ఉంటుంది? 1లో ఉంటుందా? ఉండదు. 7 దగ్గర ఉంటుందా? ఉండదు. 17 దగ్గర ఉంటుందా? ఉంటుంది. అంటే 7 కంటే ఎక్కువ, 17 కంటే తక్కువ, అంటే ఇక్కడ ఉండిపోతుంది. సో ఇది ఈ 17 అనేది దేనికి సంబంధించింది చూడండి, ఎక్స్ ఎక్స్ మార్కులు చూడండి, ఏ మార్కులకు సంబంధించింది? 17 మార్కులకు సంబంధించింది. అంటే ఈ దత్తాంశానికి మధ్యగతం ఏమవుతుందంటే 15 అనేది అవుతుంది. ఏం లేదు, మనం n/2 వాల్యూ కడతామా, ఆ n/2 వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ దేంట్లో ఉండాలంటే మనం తీసుకున్న సంచిత పౌనపుణ్యాల్లో దేంట్లో అయితే ఉంటుందో దాంట్లో తీసుకోవాలి. 1లో ఉండదు, 7 దగ్గర ఉండదు, 17 కంటే తక్కువ కాబట్టి ఇక్కడతో అయిపోతుంది, అంటే దీంట్లోనే ఉంటుంది అది. సో ఇది దేనికి సంబంధించింది? ఈ 15కి సంబంధించింది. పౌనపుణ్యాల కాదు, ఎక్స్ వాల్యూలో చూసుకోవాలి. ఈ 15 మనకి ఏమవుతుందంటే కావాల్సిన మధ్యగతం అవుతుంది. ఓకే ఓకే, లేదు అంటే ఇంకోటి చేయొచ్చు. మనకి అదే బెటర్. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు ఇంకో చెప్తాను చూస్తారా, అది బెటర్. ఇక్కడ 5 మార్కులు ఎంతమందికి వచ్చాయండి? ఒకటికే వచ్చాయి. 10 మార్కులు ఎంతమందికి వచ్చాయండి? 6గురికి వచ్చాయి. 15 మార్కులు ఎంతమందికి వచ్చాయండి? 10 మందికి వచ్చాయి. 20 మార్కులు ఎంతమందికి వచ్చాయండి? 8 మందికి వచ్చాయి. 25 మార్కులు ఎంతమందికి వచ్చాయండి? ఎంతమందికి వచ్చాయి? 4గురికి వచ్చాయి. ఇప్పుడు మనకి ఈయన కదా విద్యార్థులు, ఈయన కదా రాసులు, మనకి పౌనపుణ్యమే మనకి రాసులు అవుతాయి. సో రాసుల సంఖ్య మొత్తం ఎంత చూడండి, ఇక్కడ 29 ఉంది. సో రాసుల సంఖ్య అంటే ఇదే కదా మొత్తం, ఈ మొత్తం ఎంత 29. ఈ 29 అంశాల్లో 29 రాసులు ఉంటే ఎన్నో రాశి మనకు మధ్యగతం అవుతుంది? 29 రాసులు ఉంటే ఎన్నో రాశి మధ్యగతం అవుతుంది? చూడండి, ఇక్కడ 29 రాసులు ఉంటే 29 ప్లస్ 1/2 అంటే 30/2 అంటే ఎంత అవుతుందండి? 15. 15వ రాశి మధ్యగతం అవుతుంది. ఇప్పుడు ఒక ఎంతమంది? 29 మంది ఉన్నారండి. 29 మందిని వరుసగా నిలబెట్టాను మార్కులు బట్టి. మొదటోడికి 1 వచ్చింది, రెండో వాడికి 10, మొదటోడికి 5 మార్కులు వచ్చాయి, రెండో వాడికి 10 మార్కులు వచ్చాయి, మూడో వాడికి 10, నాలుగో వాడికి 10, ఐదో వాడికి 10, ఆరో వాడికి 10, ఏడో వాడికి 10, నెక్స్ట్ 8వ వాడికి ఎంత వచ్చింటే 15 మార్కులు వచ్చాయి. అలాగే 10 మందిని వరుసగా నిలబెట్టారు. నెక్స్ట్ 20 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళని వరుసగా నిలబెట్టారు. నెక్స్ట్ 25 మార్కులు వచ్చిన 4 ఉన్నారు, వాళ్ళని వరుసగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ 29 మందిని మార్కుల ఆధారంగా ఒక వరుసగా నిలబెట్టాడు వాడు ఆరోహణ క్రమంలో. ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు 29 మంది ఆరోహణ క్రమంలో ఉంటే ఎన్నో వాడు మధ్యగతంగా తీసుకోవచ్చు నువ్వు? ఇటు 14 మంది, ఇటు 14 మంది పోతే మధ్యలో ఒకటి మిగులుతాడు, 15వ వాడు. వాడే మనకు మధ్యగతం అవుతాడు. అంటే 15వ వాడికి ఎన్ని మార్కులు అయితే వచ్చాయో 15వ వాడికి ఎన్ని మార్కులు అయితే వచ్చాయో ఆ మార్కుల విలువే మనకు కావలసిన మధ్యగతం. ఇది 1వ వాడండి, ఇది 6, ఇక్కడ ఇది 1వ వాడు, ఇది 6గురు. సో మొత్తం ఎంత అవుతారు? ఇక్కడికి 7గురు అవుతారు. ఇది 7గురు. ఈ 7 ప్లస్ 10 అంటే ఇక్కడికి ఎంతమంది అవుతారు? 17 మంది అవుతారు. మనకి ఎన్నో వాడు కావాలి? 15వ వాడు కావాలి. ఈ 15వ వాడు ఎక్కడ ఉంటాడు? ఈ మొదటి 7గురిలో ఉంటాడా? మొదటి 17 మందిలో ఉంటాడా? మొదటి 17 మందిలో ఉంటాడు. మొదటి 17 మందిలో ఉంటాడు కాబట్టి ఈ 15వ వాడు దేనికి సంబంధించినవాడు? 15 మార్కులకు సంబంధించినవాడు. 15వ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి? 15 మార్కులే వచ్చాయి. కాబట్టి మధ్యగతం ఎంత అవుతుందంటే 15 అనేది అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పి మీకు అర్థమవుతుంది, చెప్తాను. ఇంకో చూడండి, ఇక్కడ సేమ్ ఇప్పుడు లాంటి ప్రాబ్లం అని కొన్ని మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ 20 మార్కులు, 29 మార్కులు, 28 మార్కులు, 33 మార్కులు, అలా 20 మార్కులు వచ్చిన 6 ఉన్నారు, 29 మార్కులు వచ్చిన 28 మంది ఉన్నారు, 28 మార్కులు వచ్చిన 24 మంది ఉన్నారు, 33 మార్కులు 15 మంది. ఈ విధంగా మనకి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఇచ్చారు. దీనికి మధ్యగతం కనుక్కోమన్నారు. సో మధ్యగతం అంటే మనం ఏం చేయాలంటే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం వచ్చిన ఈ ఎక్స్ వాల్యూస్, మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ వాల్యూస్, మనకి ఎఫ్ అనేది ఏంటంటే స్టూడెంట్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫ్ అవుతుంది, అంటే పౌనపుణ్యం అవుతుంది. ఎక్స్ వాల్యూస్ అంటే ఒక ఆరోహణ క్రమంలో రాయాలి మనం. సో మొదట చూడండి, ఇక్కడ దీంట్లో ఏ చిన్నది? 20 చిన్నది. సో మొదట 20 రాయింది. దాని తర్వాత 25, 25, దాని తర్వాత 25, దాని తర్వాత 28, దాని తర్వాత 29, దాని తర్వాత 33, దాని తర్వాత 38, దాని తర్వాత 42, దాని తర్వాత 43. ఓకే, ఆప్షన్ ఇక్కడ అది ఆప్షన్ అది 1, 2, 3, 4, 5, 6, 7, 8.
4 4 8. ఓకే. సో ఇచ్చిన ఈ మార్క్స్ ఆరోహణ క్రమంలో రాస్తాం. ఈ ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత ఈ మార్కులకు సంబంధించిన విద్యార్థులు చూడండి, 20 మార్కులు 6 వచ్చాయి కదా, 6. 25 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 20 మందికి వచ్చాయి. నెక్స్ట్ 28 ఏ మార్కులు 24 మందికి వచ్చాయి. 29 మార్కులు 28 మందికి వచ్చాయి. నెక్స్ట్ 33 మార్కులు 15 మందికి వచ్చాయి. 42 మార్కులు 38 మార్కులు నలుగురికి వచ్చాయి. 42 మార్కులు ఇద్దరికి, 43 మార్కులు ఒకరికి. ఓకే, ఇది ఎఫ్ అంటే ఎన్, ఎఫ్ వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ. మనకేం కావాలి? సంచిత పౌనపుణ్యం. సంచిత పౌనపుణ్యం ఖచ్చితంగా రాయాలండి. రాస్తే మనకి ఈజీ అవుతుంది. అంటే సగం వరకు రాయాలి కనీసం. 6 ఫస్ట్ది, 6కి 20 కలిపితే 26, 26కి 24 కలిపితే 50. 50కి చూడండి మనకి ఆప్షన్లో 50 కంటే చిన్నవే ఉన్నాయా? 50 కంటే చిన్నవే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆపియండి చాలు. మనకి సంచిత పౌనపుణ్యం అంటే ఆప్షన్లో ఇచ్చిన వాల్యూస్ కంటే ఎక్కడికి పెద్ద వస్తుందో అక్కడ ఆపియండి చాలు. మిగతా తీసుకొచ్చిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీరు ఈ సంచిత పౌనపుణ్యం మొత్తం కలపండి. 6, 20 అంటే ఎఫ్ ఇచ్చాడు కదా, ఎన్ కట్టాలి మనం. ఎన్ వాల్యూ కట్టాలి. ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. ఇక్కడికి 50 అయింది, 78, 88, 88, 90, 88, 93, 93, 7, 100. అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. ఎన్ వాల్యూ ఎంత వచ్చిందండి? 100 వచ్చింది. అంటే ఇక్కడ మనకి మొత్తంగా 100 మంది ఉన్నారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య ఎంత? 100 మంది ఉన్నారు. ఈ 100 మందిని ఒక ఆరోహణ క్రమంలో పేర్చారండి. 100 మందిని ఒక ఆరోహణ క్రమంలో పేర్చారు. పేర్చినప్పుడు 100 మందిని చూడండి జాగ్రత్తగా. 100 మందిని ఆరోహణ క్రమంలో పేర్చారు. అంటే ఎన్ వాల్యూ ఏమైంది? 100 అయింది. అంటే సరిసంఖ్య అయింది. సో సరిసంఖ్య అయినప్పుడు ఎన్నవ వాడి యొక్క మార్కులు మధ్యగతంగా తీసుకోవాలి. 100 మంది ఉన్నప్పుడు అందులో ఇటు 50, ఇటు 49 మంది పోతారు, అటు సైడ్ 49 మంది పోతారు, మధ్యలో 2 మిగిలిపోతారు. మనకి మధ్యగతం కావాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఒకడైనా మిగులుతాడు లేదా 2 మిగులుతారు. 100 మందిని ఒక ఆరోహణ క్రమంలో పెడితే ఇటు సగం మంది ఇటు సగం మంది పోగా మధ్యలో ఎంతమంది మిగులుతుంటే 2 మిగులుతారు. ఆ 2 ఎవరంటే 50వ వాడు అలాగే 51వ వాడు. 50వ వాడు అలాగే 51వ వాడు. 50వ వాడు ఎక్కడ కొన్నా చూడండి. ఇక్కడ 6 ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి 26 మంది అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి 50 మంది అయ్యారు. అంటే 50వ వాడు దీంట్లో ఉంటాడు. అంటే 50వ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 28 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 51వ వాడు, ఇక్కడికి 50 మంది అయ్యారు. 51వ వాడు దేంట్లోకి వస్తాడు? ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ లోకి వచ్చేస్తాడు. 51వ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 29 మార్క్స్ వచ్చాయి. 50వ వాడికి 28 మార్కులు, 51వ వాడికి 29 మార్కులు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 50వ వాడికి 51వ వాడికి వచ్చిన మార్కుల యొక్క సరాసరి తీసుకోవాలి. అంటే 28 + 29/2. అంటే కరెక్ట్ ఎంత అవుతుందండి? 28 అంటే ఈ 2 కలిపి 2తో భాగిస్తే 28.5 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 28.5 అవుతుంది. మనకి విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూసుకోవాలండి. విద్యార్థుల సంఖ్య సరిసంఖ్య ఎంతనుకోండి, ఏమైనట్లు లెక్క మధ్యలో 2 ఉంటారు. వాళ్ళ యొక్క సరాసరి తీసుకోవాలి. వాళ్ళిద్దరూ కూడా ఈ కింద ఆధారంగా సంచిత పౌనపుణ్యంలో ఇక్కడికి 50 అయ్యారా, ఇక్కడ ఎంతమంది అవుతారు? 79 మంది అవుతారు. 100 మందిని మనం వరుస క్రమంలో పెట్టినప్పుడు ఎవరెవరి మార్కుల్ని మనం మధ్యగతంగా తీసుకోవాలంటే 50వ వాడు 51వ వాడు. ఎందుకు? ఇటు 49 మంది అటు 49 మంది పోగా మధ్యలో 50, 51 వాళ్ళే ఉంటారు. వాళ్ళ యొక్క సరాసరిని మధ్యగతంగా తీసుకోవాలి. 50వ వాడు దీంట్లో ఉంటాడు, 51వ వాడు దీంట్లో ఉంటాడు. అంటే ఈ మార్కుల యొక్క సరాసరిని మనం మధ్యగతంగా తీసుకోవాలి. సో ఆ 2 కలిపి మధ్యగతం వచ్చిందంటే 28.8. ఇది లాజిక్ గా చేసుకోండి. లేదు మీకు ప్రాసెస్ కావాలంటే పౌనపుణ్యం కలపడమే. 79 + 18 ఎంత అవుతుందండి? 84, 94, 94, 93, 79 వచ్చింది ఇక్కడికి. ఇది కలపాలి. సరే, 24 + 28 అంటే 78 అవుతుంది. 78 + 15 అంటే 93 అవుతుంది. 93 + 4 అంటే 97 అవుతుంది. 97 + 2 అంటే 99, 100. సో మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఎన్ వాల్యూ 100 వచ్చింది. ఏం చెప్పాను? ఎన్లో సగం కట్టాలి, n/2 కట్టండి. ఎంత వచ్చింది? 50. n/2 వాల్యూ ఎంత వచ్చింది? 50. ఆ 50వ వాడు ఎక్కడ చూడండి. సారీ, ఎన్ వాల్యూ ఎంత వచ్చింది? 50 వచ్చింది కదా. ఆ 50 వాడు ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంటాడు. ఓకే. సో 100 మంది ఉన్నప్పుడు మనకి సరిగ్గా మధ్యలో ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు, 50వ వాడు 51వ వాడు. సో 50వ వాడు దీంట్లో వచ్చాడు, అలాగే 51వ వాడు దీంట్లో వస్తాడు. కాబట్టి ఈ 2 మార్కులు 28 + 29/2 అంటే 28.5. అలాగే అదే ప్రాసెస్
కొంచెం ముందే మనం ఒక రెండు మూడు స్టెప్స్ మనం ముందే ఆలోచించి చేసేస్తాం అంతే తేడా. n/2 కట్టకుండా n వాల్యూ మనకి ఎంత వచ్చింది, 100 వచ్చింది. సో సరిసంఖ్య వస్తే మధ్యలో ఇద్దరు ఉంటారు. సో 100లో మధ్యలో ఇద్దరు ఉంటే ఎవరెవరండి, 50 వాడు 51 వాడు. 50 వాడు దీంట్లో ఉంటాడు, 51 వాడు దీంట్లో ఉంటాడు. 50 వాడికి వచ్చిన మార్కు 28, 51 వాడికి వచ్చిన మార్కు 29. సో ఆ రెండింటి సరాసరి తీసుకుంటే చాలు. ఓకే, ఇది మనకి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. సో విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. సో మనకి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అడగడానికి అవకాశం ఉంది. 99% అడగడు, ఆ 1% అడుగుతుంటాడు ఇప్పుడు అప్పుడప్పుడు. కాబట్టి మనం చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఒక ప్రాబ్లం ఉంటుంది. అయితే ప్రాబ్లం అయితే ఇప్పుడు అడగడు, కానీ అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం సంబంధించిన ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఆ ఫార్ములా పదాలు ఉంటాయి, ఆ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఏ విధంగా ఉంటుందండి, తరగతుల ఆధారంగా ఉంటుంది. అంతేనా? సో తరగతుల ఆధారంగా ఉన్నప్పుడు అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఇచ్చినప్పుడు, తరగతుల ఆధారంగా అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఇచ్చినప్పుడు దానికి మధ్యగతానికి ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ బిగ్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఓకే, సో m is equal to l plus n/2 మైనస్ బిగ్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎల్ అంటే మధ్యగత, ఈ పదాలు గుర్తున్నారు మనకి. మధ్యగత తరగతి దిగువ హద్దు. నెక్స్ట్ ఎన్ అంటే పౌన పుణ్యాల మొత్తం. నెక్స్ట్ ఎఫ్ అంటే మధ్యగత తరగతి యొక్క సంచిత పౌనపున్యానికి ముందు ఉండే సంచిత పౌనపున్యం. నెక్స్ట్ స్మాల్ ఎఫ్ అంటే మధ్యగత తరగతి పౌనపున్యం. చూడండి, ఇక్కడ మధ్యగత తరగతి యొక్క సంచిత పౌనపున్యానికి ముందుండే సంచిత పౌనపున్యం. ఇదేంటిది, స్మాల్ ఎఫ్ అంటే మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం, ఇది పౌనపున్యం. నెక్స్ట్ సి అంటే క్లాస్ ఇంటర్వెల్, అంటే తరగతి అంతరం. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఏ విధంగా అడుగుతాడంటే మధ్యగతకు సంబంధించిన ఫార్ములా అడుగుతాడు. ఈ ఫార్ములా ఇచ్చేసి ఈ ఫార్ములాలో ఈ పదాల యొక్క విస్తరణ అడుగుతుంటాడు. ఇదేంటిది, వర్గీకృత దత్తాంశం. అంటే మనకి తరగతుల ఆధారంగా ఉంటుంది. సో వర్గీకృత దత్తాంశం అంటే ఫార్ములా ఇది. మనం దాంట్లో ఏం చూసారా, విచ్ఛిన్న శ్రేణి దత్తాంశము, అలాగే అవిచ్ఛిన్న వ్యక్తిగత శ్రేణి దత్తాంశము, అదంతా కూడా అవర్గీకృత దత్తాంశం. అది అంటే వర్గీకరించలేదు. ఇక్కడ వర్గీకరిస్తాడు, తరగతుల ఆధారంగా వర్గీకరిస్తాడు. ఇటువంటి వర్గీకృత దత్తాంశానికి మధ్యగతానికి ఫార్ములా m is equal to l plus n/2 మైనస్ f బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. కొన్ని సందర్భాల్లో ఈ ఎఫ్ బదులు ఇక్కడ m అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు, అక్షరాన్ని, లేదా సిఎఫ్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. ఓకే, సో బిగ్ ఎఫ్ ఇచ్చిన, m అని ఇచ్చిన, సి స్మాల్ ఎఫ్ అని ఇచ్చిన ఒకటేనండి. ఏంటది, మధ్యగత తరగతి యొక్క సంచిత పౌనపున్యానికి ముందుండే సంచిత పౌనపున్యం. ఒక ప్రాబ్లం చేద్దాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, కానీ ఈ వాల్యూస్ అక్కడ ఏ విధంగా వచ్చి మీకు తెలియాలి కదా. ఎల్ అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎఫ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాను, స్మాల్ ఎఫ్, సి ఇవన్నీ ఎలా తీసుకున్నా మీకు తెలియాలి. కాబట్టి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అది చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఒక తరగతుల ఆధారంగా ఒక దత్తాంశం ఇచ్చాడు మనకి, వర్గీకృత దత్తాంశము మరియు అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. ఇప్పుడు ఏ దత్తాంశం మనం కావాలంటే మధ్యగతం అనేది కట్టాలి. ఓకే, ఇక్కడ మధ్యగతం కట్టాలి, మనకి తరగతులు ఇచ్చాడు, పౌనపున్యం ఇచ్చాడు. అయితే మధ్యగతంలో మనకి ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటంటే సంచిత పౌనపున్యాలు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏంటంటే సంచిత పౌనపున్యాన్ని కట్టాలి. ఓకే, సో సంచిత పౌనపున్యాలను తీసుకున్నట్లయితే సంచిత పౌనపున్యాలు ఏ విధంగా కట్టాలి? సంచిత పౌనపున్యాలు పైనుంచి కిందకి కలుపుకుంటూ వస్తాగా రాసేయడమే. 6 ప్లస్ 30 36, 36 ప్లస్ 40 76, 76 ప్లస్ 16 92, 92 ప్లస్ 4 96, 96 ప్లస్ 4 100. ఓకే, ఇవే మనకి సంచిత పౌనపున్యాలు. ఇవి పౌనపున్యాలండి. ఇవన్నీ కలిపి మనకి ఏమొస్తుందంటే ఎన్ అనేది వస్తుంది. ఎన్ వాల్యూ ఎంత వస్తుందంటే 100 వస్తుంది. సంచిత పౌనపున్యంలో చివరి వాల్యూ ఎంతైతే వస్తుందో ఈ పౌనపున్యాలు మొత్తం కలిపి మనకి అంతే వస్తుంది. ఎందుకు, ఇవి కలపడం వల్ల మనకి ఇది వచ్చింది. ఇవి ఇలా ఒకదానికొకటి కలపడం వల్ల మనకి వచ్చింది. సో సంచిత పౌనపున్యంలో గరిష్ట విలువ ఎంతైతే వచ్చిందో
ఈ పౌన పుణ్యాలు కలిపి మనకి అంతే వస్తుంది. లేదంటే విడిగా కలుపుకోండి. ఈ పౌన పుణ్యాలు అన్ని కలిపి ఇక్కడ రాయండి. ఎంత వచ్చింది? 100. అంటే ఎన్ వాల్యూ ఎంత? 100. ఎన్ వాల్యూ వస్తే మీకు n/2 వాల్యూ కట్టండి. ఎంత అవుతుంది? 50. n/2 వాల్యూ కట్టండి. n/2 వాల్యూ ఎంత వచ్చిందండి? 50 వచ్చింది. 50 అనేది ఈ సంచిత పౌన పుణ్యాల్లో దేంట్లో ఉంటుంది? 6లో ఉంటుందా? మొదట 6 ఉంటుందా? ఉండదు. మొదట 36 మందిలో ఉంటుందా? ఉండదు. మొదట 76 మందిలో ఉంటుందా? ఉంటుంది. అంటే మొదట 76 మందిలో ఈ 50 అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయండి. మనకు వచ్చిన n/2 వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మనకు వచ్చిన సంచిత పౌన పుణ్యాల్లో దేంట్లో వస్తుందో ఆ వాల్యూని కూడా ఐడెంటిఫై చేయండి. దాన్నే మనము ఈ వాల్యూకి సంబంధించిన తరగతిని మనము మధ్యగత తరగతి అంటాం. మధ్యగత తరగతి. ఓకే, మనకి 50 వచ్చింది n/2 వాల్యూ. ఆ వాల్యూ యొక్క విలువ సంచిత పౌన పుణ్యాల్లో దేంట్లో ఉంటుందో చూస్తాము. ఆ వాల్యూకి సంబంధించిన తరగతి ఉందో చూసారా? ఆ తరగతిని మనము మధ్యగత తరగతిగా చెప్తాము. ఓకే, సో ఆ తరగతిలో మనకి దిగువ హద్దు ఏమవుతుందండి? దిగువ హద్దు ఎగువ హద్దు చెప్పండి, మీకు గుర్తుందో లేదో. ఈ తరగతిలో 7, 10 అనే తరగతిలో దిగువ హద్దు ఏమవుతుంది? ఇది దిగువ హద్దు. హద్దు కాదు, అవధి. సారీ, దిగువ అవధి అవుతుంది. హద్దు కాదండి, అవధి. సో దిగువ అవధి అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? ఎగువ అవధి. సో దిగువ అవధి ఏదైతే ఉందో అదే మనకి ఎల్ అండి. మధ్యగత తరగతికి సంబంధించిన దిగువ అవధిని మనము ఎల్ గా చెప్పుకుంటాం. ఫార్ములాలో ఎల్ అని రాసాం కదా, ఆ ఎల్. ఓకే, నెక్స్ట్ మధ్యగత తరగతికి సంబంధించిన సంచిత పౌన పుణ్యం యొక్క ముందుండే సంచిత పౌన పుణ్యం. మధ్యగత తరగతికి సంబంధించిన తరగతి యొక్క సంచిత పౌన పుణ్యానికి ముందుండే సంచిత పౌన పుణ్యం ఈ 36 అనేది ఏమవుతుందంటే బిగ్ ఎఫ్ అనేది అవుతుంది. అంటే బిగ్ ఎఫ్ ఈజ్ అంటే అండి 36. మధ్యగత తరగతికి సంబంధించిన పౌన పుణ్యం, మధ్యగత తరగతికి సంబంధించిన పౌన పుణ్యం, ఇది పౌన పుణ్యం, సంచిత పౌన పుణ్యం కాదు. మధ్యగత తరగతికి సంబంధించిన సంచిత పౌన పుణ్యానికి ముందుండే సంచిత పౌన పుణ్యమే బిగ్ ఎఫ్. మధ్యగత తరగతికి సంబంధించిన పౌన పుణ్యమే స్మాల్ ఎఫ్ అవుతుంది. స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, మనకి ఫార్ములా ఏంటండి? ఎల్ ప్లస్ n/2 మైనస్ బిగ్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఓకే, సో అన్ని తెలిసిపోయి సి తెలియాలి. సి అంటే ఏంటి? తరగతి అంతరం. సి అంటే తరగతి అంతరం. తరగతి అంతరం ఏ విధంగా కనిపించచ్చు? మనము ఏమైనా రెండు వస్తు తరగతి యొక్క దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ కడితే మనకి క్లాస్ ఇంటర్వెల్ సి అనేది వస్తుంది. 1కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 3. 4కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 3. అంటే తరగతి అంతరం ఎంత? 3. అంటే అన్ని వాల్యూస్ తెలుస్తాయి ఇప్పుడు మనకి. చూడండి ఇక్కడ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ n/2 మైనస్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి కదా. ఎల్ అంటే ఎంత అండి? 7 ప్లస్ n/2. n/2 అంటే n/2 వాల్యూ మనకి ఎంత వచ్చింది? చూడండి ఇక్కడ 50 వచ్చింది. లేదా n వాల్యూ ఇక్కడ రాయలేదా? n ఈజ్ ఈక్వల్ టు 100, n/2 ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఇక్కడ మనకి n/2 వాల్యూ ఎంత వచ్చిందండి? 50. అంటే 50 మైనస్ స్మాల్ ఎఫ్ అంటే ఎంత అండి? 36 బై సారీ బిగ్ ఎఫ్ అంటే ఎంత అండి? 36. స్మాల్ ఎఫ్ అంటే ఎంత అండి? 40 ఇంటూ సి. సి అంటే ఎంత వచ్చిందండి? కొన్ని సందర్భాల్లో సి ఉపయోగిస్తాడు, కొన్ని సందర్భాల్లో హెచ్ ఉపయోగిస్తాడు. సి అన్న హెచ్ అన్న ఒకటే. తరగతి అంతరం లేదా తరగతి ఎత్తు లేదా తరగతి పొడవు అంటాం దాన్ని మనం. ఓకే, ఎంత ఇచ్చాడు? ఎంత వచ్చింది మనకి సి వాల్యూ? 3. సింప్లిఫై చేయండి. 7 ప్లస్ 50 మైనస్ 30 అంటే ఎంత అవుతుందండి? 14 బై 40 ఇంటూ 3. ఓకే, చూడండి ఇక్కడ 7 ఇంటూ 3 14 ఎంత అవుతుందండి? 42 బై 40 ప్లస్ ఇది 4 అవుతుందా? అవుతుంది. 2తో అవుతుంది. 2 20లు, 2 21. ఓకే, సో 21 బై 20 అంటే 21 పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటే 10 అవుతుంది. సరిపోదు, ఇంకో 0 పెట్టుకోవాలి కాబట్టి 1.05 అంటే 7 ప్లస్ 1.05 వస్తుందండి. అంటే 8.05. సో ఇదే మనకి ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ మీకు తెలియదు, భాగించండి. 21 పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. అంటే 10 అవుతుంది. సరిపోదు. 20 సున్నాలు 0 అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు మనం. 25 100 అంటే ఎంత వచ్చింది? 1.05. సో 1.05. ఇది 7, ఇది 1.05. రెండు కలిపి మనకి ఎంత వస్తుందంటే 8.05 అనేది వస్తుంది. ఓకే, అది దీంట్లో ఎల్లని ఏం తీసుకున్నామండి? మధ్యగత తరగతి. మనకి ఇక్కడ సంచిత పౌన పుణ్యం n/2 కట్టినప్పుడు వచ్చిన విలువ ఎంతైతే ఉంటుందో అది సంచిత పౌన పుణ్యంలో ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. ఆ పౌన పుణ్యానికి సంబంధించిన తరగతి యొక్క దిగువ అవధిని మనము ఎల్ గా చెప్పుకుంటాం. ఎన్ వచ్చింది కాబట్టి n/2 అదే మనకు వచ్చేస్తుంది. ఎఫ్ అంటే ఈ మధ్యగత తరగతికి సంబంధించిన
సంచిత పౌనపున్యానికి ముందుండే సంచిత పౌనపున్యము బిగ్ ఎఫ్, మధ్యగత తరగతి సంచిత పౌనపున్యాన్ని స్మాల్ ఎఫ్ అంటాం. ఓకే, సో ఎఫ్ స్మాల్ ఎఫ్, నెక్స్ట్ సి అంటే తరగతి అంతరం. రెండు వరుస దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ ఏమవుతుందంటే సి అనేది అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే వర్గీకృత దత్తాంశం తరగతుల ఆధారంగా ఇచ్చిన వర్గీకృత దత్తాంశానికి మధ్యగతానికి ఫార్ములా L+N/2 మైనస్ బిగ్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి, లేదా N/2 మైనస్ బిగ్ ఎఫ్ బదులు కొన్నిసార్లు సిఎఫ్ అని ఇస్తుంటాడు. సిఎఫ్ స్మాల్ ఎఫ్ అని ఇస్తుంటాడు. అలా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు, కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి మధ్యగతానికి సంబంధించిన కాన్సెప్ట్. మధ్యాహ్నం మనము బాహుళంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, బాయ్.